గుడ్ మార్నింగ్ ఆల్. నిన్న మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయి. చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి మనకి. ఒక 25 వచ్చాయి అవుట్ ఆఫ్ 87. అప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కూడా మంచి రిజల్టే, 134. సో ఈరోజు క్లాస్లో నేను ఏం డిస్కస్ చేస్తాను అని అంటే, ఒకసారి సిలబస్ని ఓవర్వ్యూ చేస్తాను ఒక 10 నిమిషాలు. తర్వాత సెక్షన్ బి యొక్క సిగ్నిఫికెన్స్ చెప్తాను. సెక్షన్ బి ఎందుకు ప్రాముఖ్యత, ఎందుకంటే సెక్షన్ బి సెక్షన్ సి ఈ రెండు చెప్తాను నేను. అండ్ రిఫ్లెక్షన్స్, ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి తెలంగాణ మూమెంట్ నుంచి, మన ప్రోగ్రామ్స్ నుండి, మనం ముఖ్యంగా మనం పెట్టేటటువంటి వీక్లీ టెస్ట్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయా లేదా అన్నది కూడా డిస్కస్ చేస్తాం మనం. సో ఫస్ట్ సిలబస్ చూసినట్టయితే తెలంగాణ మూమెంట్ని ఎలా డివైడ్ చేశారు అని అంటే, ఒక 3 సెక్షన్స్ లాగా డివైడ్ చేశారు, మనకు తెలిసిందే. 1948 నుండి 1990 వరకు ఒక ఫేజ్, అంటే 1948 నుండి 1970 వరకు ఒక ఫేజ్, 1971 నుండి 1990 వరకు ఇంకొక ఫేజ్. అంటే మొదటిగా పుట్టినటువంటి ఆలోచన ఏంటంటే ఐడియా ఆఫ్ తెలంగాణ. అసలుకి తెలంగాణ అనే ఐడియా ఎలా పుట్టింది, తెలంగాణ యొక్క కల్చర్ ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి ఫోక్ ఆర్ట్స్ ఏంటి, అవి చదువుతూనే నిజాం పరిపాలన, తెలంగాణ ఎలా ఆంధ్రప్రదేశ్లో భాగమైంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భాగమైన తర్వాత ఏమేమి నష్టాలు వచ్చాయి, తర్వాత వచ్చినటువంటి జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఏమని చెప్తుంది, అలా 1970 వరకు, అంటే 1969లో అయినటువంటి కొత్తగూడెం మూవ్మెంట్ వరకు కూడా మనము ఐడియా ఆఫ్ తెలంగాణలో డిస్కస్ చేస్తామన్నమాట. తర్వాత సెక్షన్ 2, అది ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది. సో సెక్షన్ 2లో ముఖ్యంగా మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఇక మొబిలైజేషన్. ఇది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. సెక్షన్ బి మొబిలైజేషన్ ఫేజ్, అంటే పీపుల్ని కూడగొట్టడం, పీపుల్కి తెలంగాణ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం, పీపుల్లో ఒక మూమెంట్ తీసుకురావడం. 1969లో ఏదైతే మర్చిపోయామో, తెలంగాణ ఇక రాదేమో అని చెప్పేసి ఏదైతే తెలంగాణ మూమెంట్ ఆగిపోయిందో 1969లో, దానికి మళ్ళీ మనము ప్రాణం ఎలా పోసాము అన్నది 1970 నుండి 1990 వరకు, ఈ 2 డెకెట్స్, ఈ 2 దశాబ్దాలలో మనం డిస్కస్ చేస్తామన్నమాట. 1971 నుండి 1990 వరకు. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎందుకు మళ్ళీ మొబిలైజ్ అయింది, ఏ కారణాల చేత మొబిలైజ్ అయింది, ముఖ్యంగా 1983, 1984లో వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు ఆయన తీసుకొని వచ్చినటువంటి రిఫార్మ్స్, అది ఎలా తెలంగాణకి నష్టం చేసింది, ఆ తెలంగాణకి నష్టం తీసుకురావడం వల్ల మనం ఎలా మళ్ళీ మూమెంట్ని తెచ్చుకున్నాము. 1, 2 నక్సలైట్ మూమెంట్ ఎందుకు ఇంపార్టెంట్, నక్సలైట్ మూమెంట్ ఎందుకు ఇంతగానము తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉంది, నార్థన్ ఆంధ్రప్రదేశ్ తప్పిస్తే ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ కూడా నక్సలైట్ మూమెంట్ అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. లేదని అన్నాను, ప్రకాశం డిస్టిక్లో కూడా ఉండే, ఒంగోలు డిస్టిక్లో ఉండే, అడపదడప గుంటూరు డిస్టిక్లో కూడా మూమెంట్స్ ఉండే. కానీ నార్థన్ ఆంధ్రప్రదేశ్ అంటే శ్రీకాకుళం, విజయనగరంలో ఉన్నంత మూమెంట్ ఓన్లీ మనకి వరంగల్, కరీంనగర్లో మాత్రం చూడగలం. వరంగల్, కరీంనగర్, నల్గొండ ఈ ప్రాంతాలలో మనం చూడగలం అన్నమాట. సో ఈ మొబిలైజేషన్ రావడానికి గల కారణాలు ఏంటి, ఈ మొబిలైజేషన్ ఎలా వచ్చింది, మళ్ళీ ఏదైతే తెలంగాణ అనే భావం ఎలా అయితే చచ్చుబడిపోయిందో, ఈ తెలంగాణ ఇంకా రాదేమో అనే ఒక కంక్లూజన్కి వచ్చిన వాళ్ళం మనము మళ్ళీ ఎలా ఊపిరి పోసుకున్నాము, మళ్ళీ తెలంగాణ రావడానికి గల కారణాలు ఏంటనేది మనము ఆ దృష్ట్యా మనం డిస్కస్ చేస్తామన్నమాట. సో సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ వచ్చేసరికి నేను అమెరికన్ రెవల్యూషన్తో, రష్యన్ రెవల్యూషన్తో కూడా కంపేర్ చేసి చెప్తాను. సో మొదటి యూనిట్, సెక్షన్ బిలో ఉన్నటువంటి మొదటి యూనిట్ మనకి ఏమని డిస్కస్ చేస్తుందనంటే ముల్కీ రూల్స్, దాని మీద వచ్చినటువంటి జడ్జిమెంట్స్, దానివల్ల వచ్చినటువంటి జయాంధ్ర మూమెంట్, ఈ 3 సందర్భాలు మనం డిస్కస్ చేసుకుంటాం. ఏంటి సందర్భము అని అంటే, అసలు ఈ ముల్కీ రూల్స్ ఏంటి, ఈ ముల్కీ రూల్స్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957 అన్నమాట. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ 1957 ఏమని చెప్తుందనంటే, చాటుగా వాళ్ళు ఒక చట్టం చేస్తారు. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957 అని చాటుగా ఒక చట్టం చేసి ఇక ముందు ముల్కీ రూల్స్ ఉండవు అని ఎవరు తెలియకుండా చట్టం చేసేసారనమాట. సో 1957 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది ముల్కీ అజిటేషన్లో, ముల్కీ రూల్స్లలో, దాని ద్వారా మనం కోర్టుకి వెళ్తే కోర్టు 7 కేసెస్ ఉంటాయన్నమాట, 7 కేసెస్. ప్రశ్నలాగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ 7 కేసెస్ ఏంటి, ఆ 7 కేసెస్ వల్ల ఎలా ఎవాల్వ్ అయింది ముల్కీ రూల్స్ అనేది మనం అర్థం చేసుకొని ఫైనల్గా వచ్చినటువంటి 7th కేసు మనకి ఏమని చెప్తుంది.
ఫైనల్గా వచ్చినటువంటి 7th కేసు దేనికి దారి చూపిస్తుందని అంటే జై ఆంధ్ర మూమెంట్కి దారి తీస్తుంది. సో మనం ఈ పర్టికులర్ యూనిట్లో దేని డిస్కస్ చేయబోతున్నాము అని అంటే సిలబస్ ప్రకారంగా చూసినట్లయితే మనం ఈ మూమెంట్లో కోర్టు జడ్జిమెంట్స్ ఆన్ ముల్కీ రూల్స్, కోర్టు జడ్జిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, కోర్టు జడ్జిమెంట్స్ ఏమేమి చెప్తున్నాయి ముల్కీ రూల్స్ సంబంధించి అది మనం డిస్కస్ చేస్తాము. కోర్టు జడ్జిమెంట్స్ ఆన్ ముల్కీ రూల్స్ అండ్ ఈ కోర్టు జడ్జిమెంట్స్ ఏంటి ముల్కీ రూల్స్ మీద, జై ఆంధ్ర మూమెంట్ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఈ 6 పాయింట్ ఫార్ములా 1973 దేని గురించి చెప్తుంది, ఆర్టికల్ 371 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి ఏమని చెప్తుంది, ఈ జై భారత్ రెడ్డి కమిటీ రికమెండేషన్స్ ఏంటి, ఈ జై భారత్ కమిటీ పెట్టడానికి గల కారణాలు ఏంటి, అండ్ జివో 610 1985 ఎన్టీ రామారావు గారిది జివో 610 అది అమలైందా కాలేదా, ఈ జివో 610 గవర్నమెంట్ ఆర్డర్, ఈ జివో 610లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి, దాంతోపాటు మనం ఎలా రెస్పాండ్ అయ్యాం, తెలంగాణ ఎంప్లాయీస్ ఎలా రెస్పాండ్ అయ్యారు, ఆంధ్ర ఎంప్లాయీస్ ఎలా రెస్పాండ్ అయ్యారు, ఫైనల్గా అది ఇంప్లిమెంట్ అయిందా కాలేదా అనే దృశ్యం మనం డిస్కస్ చేస్తామన్నమాట. సో 1970లో స్టార్ట్ అయినటువంటి స్టోరీ 1985 తెలంగాణ మూమెంట్, తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ ఆర్డర్ జియో, ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి జియో 610 వరకు నడుస్తుంది. మళ్ళీ సెకండ్ యూనిట్ ఏమవుతుందని అంటే ఈ మధ్యలో జరిగినటువంటి పరిణామాలు, నక్సలైట్స్ యొక్క ఆవిర్భావం, నక్సలైట్ యొక్క మూమెంట్, నక్సలైట్ యొక్క భావాజాలం పుట్టడానికి గల కారణాలు ఏంటనేది మనం సెకండ్ యూనిట్లో డిస్కస్ చేస్తామన్నమాట. సో సెకండ్ యూనిట్ ఏమో నక్సలైట్ మూమెంట్ గురించి డిస్కస్ చేస్తాము. థర్డ్ రైజ్ ఆఫ్ రీజనల్ పొలిటికల్ పార్టీస్, రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్, టీడీపీ, రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీ, ఈ టీడీపీ ఎలా ఎవాల్వ్ అయింది, ఈ టీడీపీ రావడం వల్ల తెలంగాణ మొత్తం మూగబోయిందా, ఎందుకు అని అంటే ఆయన ఏం తీసుకొచ్చాడంటే తెలుగు భావాజాలం తీసుకొని వచ్చాడు, అంటే తెలుగు భాషకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సో భాషకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఈ ఏదైతే ప్రాంతీయ భావం ఉందో, మన రీజనల్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది కిందికి పడిపోయింది అనమాట. ఎందుకనంటే ఆ ప్రాంతీయ భావాన్ని ఏం డామినేట్ చేసిందంటే లాంగ్వేజ్ డామినేట్ చేసింది. అది థర్డ్ యూనిట్లో డిస్కస్ చేస్తాం. ఈ తరుణంలోనే మనం బెల్గాంలో కర్ణాటక కన్నడ మరాఠీ స్పీకింగ్ పీపుల్ని కంపేర్ చేసుకుంటాం. మనం అందరికి తెలిసిందే ముంబైలో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఆర్ హల్వాయి గో బ్యాక్, ఆ మూమెంట్తో కంపేర్ చేసుకుంటాం. అండ్ మద్రాస్లో వచ్చినటువంటి మూమెంట్, రీసెంట్గా కర్ణాటక బెంగళూరులో జరిగినటువంటి మూమెంట్స్ కూడా మనం కంపేర్ చేసుకుంటాం అనమాట. సో ఈ రీజనల్ పొలిటికల్ పార్టీస్ రావడం వల్ల తెలంగాణ మూమెంట్, తెలంగాణ అనే భావజాలం మొత్తానికే చచ్చుబడిపోయిందా, మొత్తానికే ఆగమైందా అన్న కాడ మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఇది థర్డ్ యూనిట్ సంబంధించినంత వరకు. ఫోర్త్ ఈయననే మళ్ళీ ఫోర్త్ యూనిట్ లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్. ఆయన తీసుకొచ్చినటువంటి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ ఎలా ఇంపాక్ట్ తీసుకొచ్చింది, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, అందరికీ భూములు ఇవ్వడం కావచ్చు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో భూములు ఇవ్వడం కావచ్చు, దీనివల్ల కుక్కడపల్లిలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనం లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ యూనిట్ కింద యూనిట్ నెంబర్ 4లో డిస్కస్ చేసి ఫైనల్గా ఇవన్నీ ఈ కారణాల చేత మళ్ళీ తెలంగాణ మూమెంట్ ఎలా పుట్టింది, అప్పుడు ఫామ్ అయినటువంటి తెలంగాణ ఆర్గనైజేషన్స్ ఏంటి, అప్పుడు ఫామ్ అయినటువంటి తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఎవరు, అప్పుడు ఫామ్ అయినటువంటి తెలంగాణ గ్రూప్స్ ఏంటన్నది మనం డిస్కస్ చేస్తామన్నమాట. సో యూనిట్ 1, 2, 3, 4, 5 పేపర్ సెక్షన్ 2కి సంబంధించినంత వరకు ఇది మొబిలైజేషన్, ఎలా మళ్ళీ తెలంగాణ భావాజాలం ఎలా మొబిలైజ్ అయిందన్న మనం డిస్కస్ చేసుకుంటాం. సో దీనికి జీవం పోసినటువంటి యాక్ట్, దీనికి జీవం పోసినటువంటి చట్టం ఏంటో చూస్తాము. దానికన్నా ముందు ఒకసారి మీరు చూసినట్లయితే ఇది క్వశ్చన్ మొన్న అడిగింది, అమాంగ్ ద మెనీ ఇష్యూస్ బీలిటిలింగ్, జనాదరణ పొందిన సినిమాలు మరియు ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో తెలంగాణ మాండలికానికి అంటే తెలంగాణ డైలెక్ట్ పాపులర్ మూవీస్లో స్ట్రాంగ్ ఫ్యాక్టర్ దట్ హర్ట్ సెంటిమెంట్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్. అంటే ఈ ప్రశ్న మనకి టీఎస్పీఎస్సీ మొన్న గ్రూప్ 1లో అడిగినటువంటి ప్రశ్న అనమాట. అది మనము హౌ డిడ్ ద పొట్రైల్ ఆఫ్ తెలంగాణస్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఇన్ మీడియా అండ్ ఎడ్యుకేషన్ కాంట్రిబ్యూట్ టు రీజనల్ డిస్పారిటీస్. ఎలా మన భాష కానివ్వండి, లేకపోతే మన సంస్కృతి కానివ్వండి, ఎలా వాళ్ళు ఒక జోక్ చేయడం వల్ల, ఒక వ్యంగ్యంగా మాట్లాడడం వల్ల అది తెలంగాణ మూమెంట్కి ఎందుకు మెయిన్ కారణమైందనేది కూడా మనం అడిగాము ఆ ప్రశ్న. ఇదే ప్రశ్న టీఎస్పీఎస్సీ వాళ్ళు అడిగారు. సో అలానే ఇది మీకు రిఫ్లెక్షన్స్ నేను పంపిస్తాను. ఇది మనం 6th యూనిట్ చూడాలి క్వశ్చన్, 4th యూనిట్, ప్రతి యూనిట్కి ఒక్కొక్క క్వశ్చన్ కదా. ప్రజా సమితి గురించి అడిగారు టీఎస్పీఎస్సీ వాళ్ళు. The 6-point formula imposed by the government of India in 1973 satisfied neither
ఆంధ్ర నార్ తెలంగాణ. 1973లో భారత ప్రభుత్వం విధించినటువంటి 6 సూత్రాల పథకం అటు ఆంధ్రాను ఇటు తెలంగాణను సంతృప్తి పరచలేదు, వ్యాఖ్యానించండి అని అడిగాడు అనమాట. సో ఇప్పుడు 1973 మనం ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో 6 పాయింట్ ఫార్ములా, అటు ఆంధ్ర సాటిస్ఫై కాలేదు, ఇటు తెలంగాణ అది యూనిట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. నేను ఎందుకు చూపించాను అని అంటే మీకు ఇంకో క్వశ్చన్, ఇందిరాగాంధీ ఇంట్రడ్యూస్ 6 పాయింట్ ఫార్ములా టు రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ జయాంధ్ర మూవ్మెంట్. ఇదో ప్రశ్న. అంటే దాదాపు 17 క్వశ్చన్స్, ఏవైతే 20 క్వశ్చన్స్ ఉంటాయో 15 క్వశ్చన్స్ ఉంటాయో అందులో ఒక రెండు రిపీట్ అవుతాయి కాబట్టి, అంటే ఏబి ఉంటాయి కాబట్టి 17 క్వశ్చన్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఒక 60% సిమిలర్, 100% అన్నాను, 60% సిమిలారిటీతోని మనకు వచ్చింది. సో అదే ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రాగానే, ఇప్పుడు మీరు ఏదైతే టీఎస్పీఎస్సీ పీసీఎం బ్యాచ్లో మీరు ఉన్నారో మీకు మెయిన్స్ వరకు మీకు మేము అందుబాటులో ఉంటాం కాబట్టి నోటిఫికేషన్ రాగానే మళ్ళీ మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మళ్ళీ మీకు ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రిలిమ్స్, మళ్ళీ ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళకి ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ మెయిన్స్, మళ్ళీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు త్వరగా స్టార్ట్ చేసి మంచి పని చేశారు. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఏప్రిల్ ఆ నెలలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఇది అయిపోయిన ఇమీడియట్గా మీరు రివిజన్ నోట్స్ చేసుకుంటే చాలా మేలు అవుతుంది. నెక్స్ట్ క్లాస్లలో రివిజన్ నోట్స్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను నేను. సో ఇప్పుడు ఏవైతే క్లాసెస్ అయినాయో మీరు ఆ క్లాసెస్ మీద ఒక పట్టు తెచ్చుకొని అర్థం చేసుకొని ఒక కథలాగా, తెలంగాణ మూమెంట్ నా సబ్జెక్ట్ సంబంధించినంత వరకు అదొక కథలాగా అర్థం చేసుకోవాలన్నమాట. ఒక సినిమాలాగా అర్థం చేసుకుంటే మనకు గుర్తుంటుంది. మనం ఫ్యాక్ట్స్ లాగా గుర్తుంచుకున్నాం అనుకోండి, తెలంగాణ ప్రజా సమితిలో ఎవరెవరు ఉన్నారు, కన్వీనర్ ఎవరు, ట్రెజరర్ అని అన్నీ ఉంటాయి. కన్వీనర్ ఎవరు, ట్రెజరర్ అవన్నీ అవసరం ఉండదు. ఒక ప్రెసిడెంట్ ఒకడు, ఆ మీటింగ్ని ఎవరు ప్రిసైడ్ చేశారో గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మొన్న ప్రాక్టికల్గా తెలంగాణ మూమెంట్ పేపర్ 6 క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత అందరు విద్యార్థులు తెలంగాణ మూమెంట్ కొంచెం తక్కువ మార్కులు రావడానికి గల కారణాలు కూడా ఏంటంటే విశ్లేషించిన వాళ్ళు తక్కువ. ఎందుకనంటే నాకు మరీ చెన్నారెడ్డి హెచ్ఆర్డీలో ఫ్రెండ్స్ ఉన్నారు, నేను కూడా క్లాసెస్ చెప్తా ఉంటాను అనమాట అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు. సో నాకు అర్థమైంది ఏంటంటే విశ్లేషించడం తక్కువ, ఫ్యాక్ట్స్ రాసిన వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చాయని నాకు చెప్పారు. వాళ్ళు చెప్పినటువంటి మాట నేను మీకు చెప్పాను. అంటే ఏంటంటే మనం ఫ్యాక్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో దాని యొక్క ఒక భావం, దాని యొక్క అంతర్గత విషయాలను కూడా రాయడం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట తెలంగాణ మూమెంట్ వచ్చేసరికి. సో ఈ క్వశ్చన్ పేపర్లు కూడా మన క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి. సిలబస్లో కూడా మనం ఏం డిస్కస్ చేయబోతున్నామని నేను చెప్పాను. ఇప్పుడు సబ్జెక్ట్ సెక్షన్ 2 మొబిలైజేషన్ ఫేస్. దాన్ని 2 పార్ట్లలాగా నేను డివైడ్ చేసుకున్నా. మొదటిది కోర్టు జడ్జిమెంట్స్ ఆన్ ముల్కీ రూల్స్, జయాంధ్ర మూమెంట్, దాని యొక్క కాన్సిక్వెన్స్, 6 పాయింట్ ఫార్ములా ఏంటి, దాని యొక్క ప్రొవిజన్స్ ఏంటి, అటు ఆంధ్ర వాళ్ళు బాగుపడ్డారా ఇటు తెలంగాణ వాళ్ళు బాగుపడ్డారా దాన్ని విశ్లేషించుకుంటాం అనమాట. సో మొదటిగా ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే ఒక చట్టం. ఆ చట్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957. ఇది ఈ చట్టం ఎలా చేశారు అని అంటే 1956 స్టేట్ ఫామ్ అయిన ఇమ్మీడియట్గా ఏవైతే పెద్ద మనుషుల ఒప్పందంలో ముల్కీలకే ఇవ్వాలి అని అనుకున్నామో, సో నీలం సంజీవ్ రెడ్డి గారు ఇలా ఇస్తే ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి నష్టపోతాము, అప్పటికీ తెలంగాణ అనే డెవలప్డ్ స్టేజ్లో ఉంది కాబట్టి తెలంగాణలోనే ఎక్కువ ఉద్యోగాలు సృష్టించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో మొత్తానికి తెలంగాణ ఉద్యోగులే ఉంటే మనం తెలంగాణని వదులుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ముఖ్యంగా ఏం చేయాలి అని అంటే ఆఫీసర్లను ఎలా అయినా చేసి ఇంపోర్ట్ చేయాలి. ఆఫీసర్లు ఎలా అయినా చేసి మనం ఇంపోర్ట్ చేసినట్లయితే వాళ్ళందరూ ఇక్కడ ఉండడం వల్ల మనకి మన ప్రాంతం వాళ్ళు ఉండడం వల్ల మెయిన్గా ఆఫీసర్స్ ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు అది మేలుగా అవుతుందని చెప్పేసి 1956 పెద్ద మనుషుల ఒప్పందం ఉన్నప్పటికీ కూడా చాటుగా చేసినటువంటి చట్టం ఇది. ఎక్కువ హడావుడి లేకుండా చేసినటువంటి చట్టం ఇది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1970 చాటుగా ఎవరు తెలియకుండా. ఇప్పుడు మీకు ఆర్టికల్ 370 మీరు చూసినట్టయితే ఆర్టికల్ 370 ఎలా అయితే అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్ని కూడా అది టేబుల్ చేసేంత వరకు కూడా తోటి పార్లమెంటేరియన్కి తెలియదన్నమాట. మనం జమ్మూ అండ్ కాశ్మీర్ని మనము ఆర్టికల్ 370ని అబార్గేట్ చేస్తున్నామని. అది ఎంత చాటుగా అయితే చేశారో అంతే విధంగా ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957 కూడా అంతే చాటుగా చేశారు. దాని కాన్సిక్వెన్సెస్ తర్వాత తెలిసిందనమాట. ఎప్పుడు తెలుస్తుంది? నోటిఫికేషన్స్ వచ్చినాక తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకు 2009లో చూసినట్టయితే ఫ్రీ జోన్ అంటే అప్పట్లో ఫ్రీ జోన్ ఇష్యూ ఉన్నప్పుడు ఆ ఫ్రీ జోన్ ఇష్యూయే కదా అన్నిటికీ మూల కారణం తెలంగాణ ఫామ్ అవడానికి. ఆ ఫ్రీ జోన్ అనేది గవర్నమెంట్ ఆర్డర్. 2008లోనే రిలీజ్ చేసింది ఫ్రీ జోన్ చేస్తున్నామని చెప్పేసి. కానీ 2009 ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా దాని యొక్క ప్రాముఖ్యత తెలియదు అనమాట. అర్థమవుతుంది మీకు? అది ఇంప్లిమెంట్ అయినప్పుడు కదా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మనకు తెలుస్తుంది. అది చేసినప్పుడు తెలియదు కదా. అదేం మన మీద అప్లై అవ్వలేదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు.
అదేవిధంగా ఇది 1957లో చేసినప్పటికి కూడా దాని యొక్క ప్రాముఖ్యత మనకి ఈ కొత్తగూడెం అజిటేషన్లోనే ముందుకొచ్చింది. సో ఏంటా చట్టము అని అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957. ఇందులో ముఖ్యంగా ముల్కీ రూల్స్ గురించి మాట్లాడారు. ముల్కీ రూల్స్లో మాట్లాడి ఒక 2 సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 2, సెక్షన్ 3. ఈ 2వ సెక్షన్ 3వ సెక్షనే ముల్కీ రూల్స్ గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతుందన్నమాట. ఈ సెక్షన్ 2, సెక్షన్ 3 మాత్రమే కాంట్రవర్షియల్ సెక్షన్స్ అన్నమాట. ఇవి రెండిట్లలో అజిటేషన్ రావడానికి గల కారణం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957. అంటే మీరు ఆన్సర్ రాసేటప్పుడు ముల్కీ రూల్స్ అని రాసేటప్పుడు ఈ పుట్టడానికి ఏదో కారణం అయి ఉంటుంది. మీకు ఐడియా ఉంటే ఫార్మర్స్ బిల్ వచ్చినాయి. ఫార్మర్స్ బిల్ ఎప్పుడు 2019లో ఫార్మర్స్ బిల్స్ వచ్చి 2020లో బాగా అజిటేషన్స్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 చట్టాలను వెనక్కి తీసుకుంది. ఐడియా ఉంది కదా ఫార్మర్స్ బిల్. ఆ 3 చట్టాలను ఫార్మర్స్ బిల్ వెనక్కి తీసుకున్నప్పుడు అంత పెద్ద మూమెంట్ ఒకటి రావడానికి గల కారణాలు ఏంటి? ఆ 3 ఫార్మర్స్ బిల్లులే. అలానే ఈ ముల్కీ రూల్స్ కూడా రావడానికి గల కారణం ఏంటంటే ఈ చట్టం. ఏంటా చట్టము అని అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957. ఇది దేని గురించి మాట్లాడుతుందని అంటే ముల్కీ రూల్స్ గురించి మాట్లాడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ చేసింది పార్లమెంట్లో, మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో. సెంట్రల్ పార్లమెంట్ ఎనాక్టెడ్ Public Employment Act 1957 by abolishing all the acts related to public employment existed before independence. అంటే ఏమని చేసిందనంటే ఏవైతే ముల్కీ చట్టాలు అమల్లో ఉన్నాయో ఈ యొక్క నీలం సంజీవ్ రెడ్డి గారి యొక్క ఫోర్స్ వల్ల, గారి యొక్క ఫోర్స్ వల్ల వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి రెజల్యూషన్ ఆధారంగా సెంట్రల్ పార్లమెంట్ ఈ చట్టం తీసుకొని వచ్చింది. ఆ చట్టం పేరే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957. ఇందులో 2 సెక్షన్స్ ఉన్నాయి. ఆ మొదటి సెక్షన్ ఏమో సెక్షన్ 2, రెండోదేమో సెక్షన్ 3. సెక్షన్ 2 ఏమని చెప్తుంది అని అంటే ఏవైతే ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ ఉన్నాయో నేటివిటీకి సంబంధించి, వాట్ ఆర్ ఆల్ ద ప్రొవిజన్స్ దేర్ విత్ రెస్పెక్ట్ టు డొమైసైల్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి అబాలిష్డ్. అంటే ఏవైతే నేటివిటీ, ఏవైతే నివాసం ధృవీకరణ సంతకం, ఏవైతే డొమైసైల్ది ఉందో అవన్నీ కూడా ఇప్పుడు అమల్లోకి రావు. మొత్తానికి కొత్త ముల్కీ రూల్స్ రావాల్సిందే, పాత ముల్కీ రూల్స్ అప్లికబుల్కి రావు అని చెప్పినటువంటి సెక్షన్ ఏంటి? సెక్షన్ 2 ఆఫ్ ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1957. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957 ఏమని చెప్తుంది అని అంటే ఏవైతే ముల్కీ రూల్స్ సంబంధించి వర్తిస్తున్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఇక ముందు వర్తించవు అని చెప్పినటువంటి సెక్షన్ 2. మరి దాని ప్లేస్లో ఏం అమలవుతుంది అని అంటే సెక్షన్ 3లో పెట్టారు వాళ్ళు. దాని ప్లేస్లో ఏం అమలవుతుంది? సో సెక్షన్ 2 ఏమని చెప్తుంది అని అంటే ఈ డొమైసైలిటీ, నివాసం, స్థానికత, లోకల్ కండిషన్స్, ముల్కీ అంటేనే లోకల్, ముల్కీ రూల్స్ ఏవి వర్తించవు, అన్నీ ఒక్కసారిగా అబాలిష్ అవుతాయి. అది చెప్పినటువంటి సెక్షన్ ఏంటి? సెక్షన్ 2 ఆఫ్ ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1957. మరి దాని ప్లేస్లో ఏమొచ్చింది సార్? సెక్షన్ 3లో పొందపరిచారనమాట. సెక్షన్ 3 ఏమని చెప్తుంది అని అంటే నేటివిటీ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేస్తారు? ఆర్డీఓ లెవెల్ ఇష్యూ చేస్తారు. ఇప్పటివరకు ఎంఆర్ఓ లెవెల్ ఇష్యూ చేసేవాళ్ళు, ఇక ముందు ఎవరు ఇష్యూ చేస్తారు అని అంటే ఆర్డీఓ లెవెల్ ఆఫీసర్ ఇష్యూ చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్, ఈ నేటివిటీ రూల్స్ అనేవి నాన్ గెజిటెడ్ పోస్ట్స్ అండ్ లోకల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే వర్తిస్తాయి. ఇప్పటివరకు అందరికీ వర్తించేది, ఇక ముందు అందరికీ వర్తించవు. ఇక ముందు ఎవరికి వర్తిస్తాయి? నాన్ గెజిటెడ్ పోస్ట్, లోకల్ అపాయింట్మెంట్ అంటే పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, విఆర్ఏ, డిప్యూటీ తహసీల్దార్ లెవెల్ వరకు వర్తిస్తుంది అనమాట. అప్పుడు నాన్ గెజిటెడ్ పోస్ట్ ఉండే డిప్యూటీ తహసీల్దార్, వీటికన్నిటికి కూడా ఈ డొమైసైల్ అనేది వర్తిస్తుంది. దానిపైన ఎవరికి కూడా వర్తించదు. ఇంతకుముందు ఎలా ఉండే? అందరికీ ఉండే. ఇప్పుడేంటి? ఓన్లీ నాన్ గెజిటెడ్ పోస్ట్ మాత్రమే లిమిట్ చేస్తున్నాం మనము. గెజిటెడ్ పోస్ట్ పైన మనము నాన్ గెజిటెడ్ పైన మనం ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పినటువంటి సందర్భం. దాంతోపాటు సెక్రటరియేట్ లెవెల్లో, హెచ్ఓడి లెవెల్లో ఏవైతే పోస్టులు క్రియేట్ అవుతాయో ఈ చట్టం ఏమని చెప్తుందనంటే ప్రతి ముగ్గురులో
రెండో వాడు తెలంగాణ వాడు అయి ఉంటాడు అని చెప్తుంది అనమాట. అంటే 1/3 దాదాపుగా 1/3 ప్రతి ముగ్గురులో రెండో వ్యక్తి తెలంగాణ వ్యక్తి అయి ఉండాలి అని చెప్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేశారు అని అంటే ప్రతి ముగ్గురులో రెండో వ్యక్తి అనేది ఏం చేశారంటే వాళ్ళు ప్రతి ముగ్గురులో మూడో వ్యక్తిగా మార్చారు. సరే అలా ఎలా క్యాలిక్యులేషన్ సేమే కదా, ముగ్గురులో రెండో వాడైనా సరే ముగ్గురులో మూడో వాడైనా సరే 1/3 రేషియోనే కదా అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే 5 పోస్టులు ఉన్న దగ్గర తెలంగాణ వాడు ఒకడే రావడం అన్నమాట. అంటే దాన్ని ఏం చేశారంటే దాదాపుగా రిజర్వేషన్ లాగా వర్తించారు. దాన్ని ఏం చేశారు అని అంటే రిజర్వేషన్ లాగా, అంటే 1/3 మాత్రమే తెలంగాణ వాళ్ళు ఉండాలి. అంటే 5గురిలో ఇంకా 4 ఎవరు రిజర్వ్ అయ్యారు? ఆంధ్ర వాళ్ళకి రిజర్వ్ అయ్యారు అనమాట. ఒకరేమో తెలంగాణ వాళ్ళకి రిజర్వ్ చేశారు, 4 ఆంధ్ర వాళ్ళకి రిజర్వ్ చేశారనమాట. అంటే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి కండిషన్ ఏంటంటే ప్రతి ముగ్గురులో రెండో వ్యక్తి తెలంగాణ వాడు ఖచ్చితంగా ఉండాలి. మినిమం రిక్వైర్మెంట్, మినిమం టు మినిమం. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఉందనుకోండి 15%. సో ఎస్సీ రిజర్వేషన్ 15% అంటే ఖచ్చితంగా 15% ఎస్సీ వాళ్ళే ఉండాలి. కానీ ఆ ఎస్సీలో మెరిట్ ఉన్న వాళ్ళు జనరల్ కేటగిరీలో కూడా క్లియర్ చేసుకోవచ్చు. అది రిజర్వేషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఓబీసీ ఉందనుకోండి 27% రిజర్వేషన్, ఖచ్చితంగా 27% వాళ్ళందరూ ఓబీసీలై ఉండాలి. ఆ పైన ఏదైతే 40% ఉందో 10% ఈడబ్ల్యూఎస్ తీసేస్తే అప్రాక్సిమేట్గా 40% ఉందో అందులో కూడా ఓబీసీ కంపీట్ చేసుకోవచ్చు, అందులో కూడా ఎస్సీ కంపీట్ చేసుకోవచ్చు, అందులో కూడా ఎస్టీ కంపీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఆ 5గురిలో ఒకడు మాత్రమే తెలంగాణ మనిషే ఉండాలి, మిగతా 4 ఎవరికి రిజర్వ్ చేసేసారు? వాళ్ళు ఆంధ్ర వాళ్ళకి రిజర్వ్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 పోస్టులు రిలీజ్ అయితే 10 పోస్టులు మాత్రమే తెలంగాణకు వచ్చేవి. మీరు ఎగ్జాంపుల్ అని రాయాలి అక్కడ. 50 పోస్టులు రిలీజ్ అయితే 10 పోస్టులు మాత్రమే తెలంగాణ వాళ్ళకి, మిగతా 40 పోస్టులు ఎవరు రిజర్వ్ అని పెట్టుకున్నారు? వాళ్ళు ఆంధ్ర వాళ్ళకి రిజర్వ్ పెట్టుకొని తెలంగాణ వాడిని పోటీకి రానివ్వలేదన్నమాట. తెలంగాణ వాడిని ఏం చేశారంటే ఎంత లిమిట్ చేసిండు? అరే బాబు నీకు 10 పోస్టులే ఉంటాయి, నువ్వేంద్ర 11వ పోస్టుకి నువ్వు అప్లై చేస్తున్నావు, 11వ పోస్టుకు నువ్వు వర్తించవు, 11 నుంచి 50 దాకా ఎవరు ఉంటారు? ఆంధ్ర వాళ్ళు ఉంటారన్నమాట. సో దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేశారు. ఎవ్రీ సెకండ్ పోస్ట్ అండ్ త్రీ పోస్ట్ ఇన్ HOD and secretary should be given to Mulki, but every third person was given to a Mulki instead of second post. The loss with this, if there are 5 vacant posts, నేను ఏదో చెప్పినో అదేనమాట. సో దాని ద్వారా మనం ఎలా నష్టపోయాము అని అంటే 50 మందిలో 10 మందికి మాత్రమే తెలంగాణ వాళ్ళు ఉండడము, 40 మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండడం అనమాట. సో దీని ద్వారా మనము ఎడ్యుకేషన్కి దీని ద్వారా మనం ముందుకు వచ్చాము, ఒక చట్టం వల్ల మనం ముందుకు వచ్చాము అనమాట. చట్టం పేరే ఇప్పుడు యూజీసీ రెగ్యులేషన్స్ వచ్చాయి. అందరు సైలెంట్ ఉండే 1 వీక్ బ్యాక్. మళ్ళీ అందరూ ఎందుకు ఎడ్యుకేషన్ ఎందుకు అందరూ వాయిస్ లేస్తుంది, ఎందుకు అందరూ మూవ్మెంట్ చేస్తున్నారంటే గవర్నమెంట్ చేసినప్పుడు కొన్ని రెగ్యులేషన్, కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ చేసినప్పుడు చట్టాలే ఉద్యమానికి కారణం అవుతాయి అనమాట. అందుకే 90% లిటిగెంట్, ఇక్కడ కూడా రాయొచ్చు మీరు బ్రాకెట్లో, అన్ని సందర్భాల్లో దాదాపు సందర్భాలలో కొన్ని సందర్భాలలో గవర్నమెంట్ చేసేటటువంటి చట్టాలు, గవర్నమెంట్ ఇచ్చేటటువంటి జియోలే ఉద్యమాలకి దారితీస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 90% ఆఫ్ లిటిగెన్స్ ఇన్ జ్యుడిషరీ ఈస్ గవర్నమెంట్. 100 కేసులు ఉంటాయంటే 90 కేసులలో ఎవరు లిటిగెంట్? గవర్నమెంట్. అంటే గవర్నమెంట్తోనే పంచాయతీ, గవర్నమెంట్తోనే గొడవను అనమాట. సో అక్కడ కూడా ఆంధ్ర వాళ్ళతోని మనకు గొడవ లేదు. ఆంధ్ర ప్రభుత్వం చేత నడిపింపబడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసినటువంటి చట్టాల వల్ల తెలంగాణ వాళ్ళు నష్టపోతున్నారని చెప్పేసి మనం చేసినటువంటి మూమెంట్. సో బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా రాసేటప్పుడు ఈ వర్డ్ కూడా వాడాలి. మనం ఎప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళ పట్ల మనము హేట్రేడ్తో లేము. ఆంధ్ర ప్రభుత్వం, ఆంధ్ర పాలకుల యొక్క వివక్ష తెలంగాణ పట్ల, ఆ వివక్ష పట్ల మనం వ్యతిరేకతతో ఉన్నాము. ఎన్ని రోజులు ఈ వివక్ష ఉంటుంది? ఈ వివక్షను తీసేయాలని మనం ఉద్యమం చేశాము. ఈ వివక్ష తీసుకొచ్చింది ఎవరు? ఆంధ్ర ప్రజలు కాదు. ఎవరు తీసుకొచ్చారు? ఆంధ్ర పాలకుల చేతుల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము, ఆంధ్ర పాలకుల చేతిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవోలు, చట్టాల వల్ల మనము ఉద్యమం చేశాం అనమాట. సో అన్నిటికీ బిగినింగ్ ఏంటంటే Section 2 and Section 3. ప్రతి ముల్కీ ఎడ్యుకేషన్కి ఏమి కారణము అని అంటే Section 2 and Section 3 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1957. దీనికి వ్యతిరేకంగానే, ఈ చట్టానికి వ్యతిరేకంగానే 7 కేసులు ఉంటాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా కుప్పుస్వామి జడ్జిమెంట్ అని అంటాం మొదటిది. సో ఇన్ April 1968 ఏపీ గవర్నమెంట్ ఇష్యూడ్ ఆర్డర్ దట్ పోస్ట్ విల్ బి కెప్ట్ వేకెంట్. గవర్నమెంట్ ఇష్యూడ్ ఆర్డర్ అంటే జీవో.
ఆ చట్టంతో పాటు 1968లో ఒక జివో రిలీజ్ చేసింది. ఏది గవర్నమెంట్ ఏమని రిలీజ్ చేసింది అని అంటే, ఎక్కడైతే తెలంగాణ అభ్యర్థులు అందుబాటులో ఉండరో అక్కడ మీరు తెలంగాణ వాళ్ళ ప్లేస్లో ఆంధ్ర వాళ్ళని తీసుకోవద్దు, తెలంగాణ అభ్యర్థులు వచ్చేంత వరకు కూడా ఆ పోస్టులు వేకెంట్గానే పెట్టాలని ఒక మంచి జివో రిలీజ్ చేసింది 1968లో. గవర్నమెంట్ ఇష్యూడ్ ఆర్డర్ దట్ పోస్ట్ విల్ బీ కెప్ట్ వేకెంట్ ఇఫ్ ఎలిజిబుల్ తెలంగాణ పీపుల్ ఆర్ నాట్ అవైలబుల్. అంటే తెలంగాణ అభ్యర్థుల యొక్క ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళని నింపండి. ఇది జీవో, చట్టం కాదు, జీవో. కానీ ఇండైరెక్ట్లీ ఈ జీవో దానికి అగేన్స్టా కదా, ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957కి. అక్కడ మళ్ళీ క్వశ్చన్ అవుతుంది అనమాట, ఇది కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి. సో ఈ జీవో ఏం చేస్తుంది అని అంటే, తెలంగాణ అభ్యర్థులు అందుబాటులో ఉంటే వాళ్ళ సీట్లు నింపండి, తెలంగాణ అభ్యర్థులు వాళ్ళ దగ్గర క్వాలిఫికేషన్ కానీ వాళ్ళ దగ్గర క్రెడిబిలిటీ కానీ వాళ్ళ దగ్గర స్కిల్ కానీ లేకపోయి ఉంటే వాళ్ళ సీట్లు నింపకండి. ఎప్పటి వరకు? తెలంగాణ అభ్యర్థులు వచ్చేంత వరకు. ఇన్ని రోజుల వాళ్ళతో నింపేవాళ్ళం మనము, ఆంధ్ర ప్రాంతం వాళ్ళతో నింపేవాళ్ళం. ఇప్పుడేమని అంటున్నామంటే, తెలంగాణ అభ్యర్థులు లేకపోతే అది అలానే ఖాళీగా ఉంచండి, ఎస్సీ కేటగిరీలో 15% ఎస్సీతోనే నింపాలి. ఎస్సీ పర్సన్ లేడు కదా, నువ్వు జనరల్ కేటగిరీతో నింపము. అదేవిధంగా ఇదేమని చెప్తుంది అంటే, ఈ జీవో ఆర్డర్ ముల్కీ రూల్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రాంతం అభ్యర్థి వచ్చేంత వరకు మనము నింపాలి, రానంత వరకు నింపకూడదు అని చెప్పినటువంటి సందర్భం. ఇట్ ఆర్డర్ టు సెండ్ ద నాన్ ముల్కీస్ అండ్ ఫిల్ ద వేకెన్సీస్ బై ద ముల్కీస్. నాన్ ముల్కీస్ were removed from the service in కొత్తగూడెం పవర్ ప్లాంట్. ద రిమూవ్డ్ నాన్ ముల్కీస్ ఫైల్డ్ a case in హైకోర్ట్. సో ఈ జీవోను చూపెడుతూ 1968లో వచ్చినటువంటి జీవో ఏమని చెప్తుంది అని అంటే, తెలంగాణ ప్రాంతం అభ్యర్థులు ఉంటే వాళ్ళతో నింపండి, వాళ్ళు లేరు అది వేకెంట్గా పెట్టేయండి, కానీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళతో నింపకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, నాన్ గెజిటెడ్ పోస్టులు, ఇవన్నీ కింది పోస్టులు, నాన్ గెజిటెడ్ పోస్టులు. 2, తెలంగాణ అభ్యర్థులు లేకుండా ఆల్రెడీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళతో నింపినాం కదా, వాళ్ళని కూడా తీసేయండి. ఆ నాన్ గెజిటెడ్ పోస్ట్లో తెలంగాణ వాళ్ళు లేరని ఎవరైతే ఆంధ్ర వాళ్ళని నింపారో వాళ్ళని ఉద్యోగంలోకి వెళ్ళి తీసేయండి. ఇక్కడ కొత్తగూడెం పవర్ ప్లాంట్లో. సో ఎవరైతే తీసేయబడ్డారో వాళ్ళు సైలెంట్గా ఉండరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన 563 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది, చాలా జడ్జిమెంట్లు వచ్చాయి. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జరగకూడదు ఇది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో హైకోర్టు ఎవరో ఈ 563 చెల్లవు అని చెప్పింది అనుకోండి, ఈ ఉద్యోగులు సైలెంట్ ఉంటారా? ఏం చేస్తారు వీళ్ళు? సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతారు. కనీసం వాళ్ళు నిరుద్యోగులా ఉన్నప్పుడు డబ్బులు లేకుండా ఇప్పుడు నెల జీతం వస్తుంది కదా, మనిషికి ఇంత ₹1,00,000 వేసుకుంటే అయిపోయి. ఎంత 563 అంటే 5 కోట్లు పైకి పంపిస్తే కదా జడ్జిమెంట్ అనుకూలంగా వస్తుంది. ఇది జరుగుతుంది. నిరుద్యోగులా ఉన్నప్పుడు కనీసం వాళ్ళ జేబులో డబ్బులు లేవు కాబట్టి ఏదైనా అవకాశం ఉండేదన్నమాట. ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు, ఎక్కడ కూడా వాళ్ళని ఉద్యోగంలో నడుమలోకి వెళ్ళి తీసేసినట్లేదు. మనం న్యూస్ పేపర్లో చూస్తాం కొన్ని సందర్భాల్లో ఆ నోటిఫికేషన్ తీసేయరు. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి నేచురల్ జస్టిస్ కింద వాళ్ళు జడ్జిమెంట్ తెచ్చేసుకుంటారు. ఎట్లా ఉన్న వాళ్ళు ఒక్కసారి ఎక్కారు అని అంటే తీసేయడం బ్రహ్మ కష్టం అవుతుంది. జరగలేదు, ఇప్పుడు చరిత్రలో జరగలేదు. సో వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు, అరే మమ్మల్ని ఎలా తీసేస్తారు భయ్, మీరు ఎలా తీస్తారు మమ్మల్ని, మేము ఫస్ట్ నుంచి ఇందులో మేము పని చేస్తున్నాం కదా, అలాంటి మాకు ఎందుకు ఇచ్చారు, మాకు ఎందుకు ఆశ చూపించారు, మేము వాడు మంచిగా చేసుకుంటున్నాం, మమ్మల్ని సడన్గా తీసేస్తే మేము ఎక్కడికి పోవాలి అని చెప్పేసి ద రిమూవ్డ్ నాన్ ముల్కీస్ ఎక్కడికి వెళ్ళారు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళారు అన్నమాట. ద రిమూవ్డ్ నాన్ ముల్కీస్ వెంట్ టు హైకోర్ట్. ఫస్ట్ కేస్ జస్టిస్ కుప్పుస్వామి కేస్. ఈ జడ్జిమెంట్ ఏమని చెప్తుందంటే 3rd జనవరి 1969. ఇదేమని చెప్తుందనంటే, వాళ్ళని తీసేయడానికి వీల్లేదు. కుప్పుస్వామి గుర్తుంచుకోండి, వాళ్ళని తీసేయడానికి వీల్లేదు. ఎందుకు అనంటే, కొత్తగూడెం పవర్ ప్లాంట్ అనేది అది ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వం కాదు, డిపార్ట్మెంట్ కాదు. సో ఇట్ ఈస్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్. Autonomous institutions will function according to the rules made by the board of the autonomous organization like NTPC, like NPCL,
లైక్ BHEL, లైక్ మిదాని, లైక్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, లైక్ ECIL, వాళ్ళకు ఉన్నటువంటి బాడీ చేసినటువంటి రూల్స్కి ఆధారంగానే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలా ఇవ్వకూడదని డిసైడ్ అవుతారు. కానీ నువ్వు చట్టం చేసి నువ్వు ఒక జియో ఆర్డర్ రిలీజ్ చేసి వాళ్ళు ఫాలో అవ్వాలంటే ఫాలో అవుతారు. ఎవరు? వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్. అయితే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, వీళ్ళు పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్. లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉంటాయి గవర్నమెంట్ ఎంప్లాయీకి పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీకి. ECILలో పనిచేసే అతనికి గవర్నమెంట్లో పనిచేసే అతనికి చాలా తేడాలు ఉంటాయి. BHELలో పనిచేసే అతనికి సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే చాలా తేడాలు ఉంటాయి. BHEL ఎంప్లాయీని ఎవరైనా ఎప్పుడైనా తీసేయొచ్చు. ఈజ్ నాట్ అకౌంటబుల్. తీసేసినప్పుడు అకౌంటబిలిటీ ఏముండదు, చూసుకోవచ్చు న్యాచురల్ జస్టిస్ కింద, బట్ దాదాపు తీసేసినట్టే. కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఆ సౌలభ్యం ఉండదు అనమాట. సో వాళ్ళది ఏంటి, అటానమస్ బాడీ, అది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ కింద రాదు కదా, మీరు వాళ్ళు ఎలా తీసేస్తారని చెప్పేసి మొదటి కేసు 3 జనవరిలో వచ్చినటువంటి కుప్పుస్వామి జడ్జిమెంట్ చెప్తారనమాట. సో సెకండ్ కేసు దీనికి కంటిన్యూస్గా జస్టిస్ చిన్నప్పరెడ్డి కరెక్ట్ ఒక నెల తర్వాత 3 జనవరి 3 ఫిబ్రవరి 1969 చిన్నప్పరెడ్డి ఏమని చెప్తాడు అని అంటే, గేవ్ జడ్జిమెంట్ అగేన్స్ట్ ముల్కీ రూల్స్. అసలుకి అది అటానమస్ బాడీ కాదండి, అసలుకి ముల్కీ రూల్సే తగదు, ముల్కీ రూల్సే కరెక్ట్ కాదు, మనం మెరిట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న బేసిస్ మీద చిన్నప్పరెడ్డి జడ్జిమెంట్ ఇస్తాడనమాట. 2 హైకోర్టులోనే. సో మొదటిదేమో సింగిల్ జడ్జికే వస్తుంది కుప్పస్వామి, రెండోదేమో మళ్ళీ సింగిల్ బెంచ్కే వస్తుంది, అదేమో చిన్నప్పరెడ్డి. సో ఈ 2 జడ్జిమెంట్లో మొదటిదేమో నువ్వు తీసేయచ్చు, కానీ ఎవరిని తీసేయచ్చు, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే తీసేయచ్చు, పబ్లిక్ ఎంప్లాయీస్ తీసేయడానికి లేదు అని ఉంటుంది. సెకండ్ కేసు ఏంటి, చిన్నప్పరెడ్డి కేసు. కాబట్టి ఈ చిన్నప్పరెడ్డి కేసు కింద ఏమంటుందంటే అసలు ముల్కీ రూల్సే ఇన్వాలిడ్. ఎందుకు? 1957 చూపిస్తాడనమాట. ఏ బేసిస్ మీద చెప్తాడు? 1957 బేసిస్ మీద మెరిట్. ఈ 2 రీజనింగ్స్ చూపెట్టి చిన్నప్పరెడ్డి అని అంటాడు. కుప్పుస్వామి ఏ రీజనింగ్ చెప్తాడు, నువ్వు కొత్తగూడెం పవర్ ప్లాంట్ అనేది అది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అది గవర్నమెంట్ బాడీ కాదు, నువ్వు చేసింది కరెక్టే కావచ్చు, కానీ అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు. సో దీనికి వ్యతిరేకంగా మళ్ళీ మనం కోర్టుకి వెళ్తామన్నమాట. ఇదేంటంటే డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్తుంది. ఒకరికన్నా ఎక్కువ జడ్జెస్ ఉంటే దాన్ని డివిజన్ బెంచ్ అని అంటాం అన్నమాట. పింగిలి జగన్మోహన్ అండ్ ఆవుల సాంబశివరావు ఒక డివిజన్ బెంచ్. ఒకరికన్నా ఎక్కువ జడ్జెస్ ఉంటే దాన్ని డివిజన్ బెంచ్ అని అంటాము. 5 కన్నా ఎక్కువ జడ్జెస్ ఉంటేనేమో కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని అంటాము. సో ఈ డివిజన్ బెంచ్ ఏమని చెప్తుంది అని అంటే, డిస్మిస్ జడ్జిమెంట్ ఆఫ్ చిన్నప్పరెడ్డి ఒక జడ్జిమెంట్ని డిస్మిస్ చేసి ఏమని చెప్తుంది అని అంటే, ముల్కీ రూల్స్ మంచిదే అని చెప్తుంది అన్నమాట. ప్యారలల్గా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు, ఇక్కడనేమో హైకోర్టులో జరుగుతున్నటువంటి జడ్జిమెంట్స్ 3 జనవరి 3 ఫిబ్రవరి అండ్ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో వచ్చినటువంటి జడ్జిమెంట్. ఒకటేమో కుప్పుస్వామిది, రెండోదేమో చిన్నప్పరెడ్డిది, మూడోదేమో డివిజన్ బెంచ్ది. ప్యారలల్గా సుప్రీంకోర్టులో ఏమవుతుందనంటే, ప్యారలల్గా ఫిబ్రవరి నెలలోనే జీవో నంబర్ 37 మీద కేసు నడుస్తూ ఉంటుంది అనమాట ప్యారలల్గా. అక్కడ సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇస్తుందంటే, అది స్టే ఆర్డర్ ఇస్తుంది. ప్యారలల్గా ఏమిస్తుంది, జీవో నంబర్ 36 మీద స్టే ఆర్డర్ ఇస్తుంది. సుప్రీంకోర్టు గేవ్ స్టే ఆర్డర్ ఆన్ జీవో 36 యాజ్ ఆంధ్ర ఎంప్లాయీ నరసింహారావు ఫైల్డ్ a case against జీవో 36 on 17th February 1969. The government could not implement the judgment of High Court Division Bench as there was a stay order by the Supreme Court. So ప్యారలల్గా మనం ముల్కీ రూల్ని అమలు చేయలేము. ఎందుకు? అక్కడ ఏం చేసింది, స్టే ఆర్డర్ ఇచ్చేసింది. సో అది పెద్ద కోర్టు కాబట్టి అక్కడ ఆ స్టేని రిలీజ్ చేస్తేనే మనం ఇక్కడ ఇచ్చినటువంటి హైకోర్టు యొక్క జడ్జిమెంట్ అమలు అవుతుంది. సో 3 జడ్జిమెంట్లు. మొదటిది ఏంటి, కుప్పుస్వామి, రెండోది ఏంటి, చిన్నప్పరెడ్డి, మూడోది ఏంటి, డివిజన్ బెంచ్ ఆఫ్ హైకోర్టు. ప్యారలల్గా ఇది బాగా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. ప్యారలల్గా సుప్రీంకోర్టులో జీవో నంబర్ 36 మీద ఒక ఆంధ్రాకు సంబంధించినటువంటి ఎంప్లాయీ నరసింహారావు ఈ జీవో నంబర్ 36 అన్కాన్స్టిట్యూషనల్ అండి అని చెప్పేసి ఒక కేసు వేస్తాడనమాట సుప్రీంకోర్టులో. ఎప్పుడైనా కూడా కోర్టు కానీ, ఒక హైకోర్టు కానీ, ఒక సుప్రీంకోర్టు కానీ స్టే ఆర్డర్ ఇచ్చిందంటే అది జడ్జిమెంట్ కాదు. ఒక స్టే ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే, మాకు కొంచెం టైం కావాలి, అంతలోపు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకండి, దాన్ని ఏమంటామంటే మారిటోరియం. స్టే ఆర్డర్ని టెక్నికల్గా ఏమంటామంటే మారిటోరియం. ఫర్దర్ అంటిల్ ఆర్డర్స్ డోంట్ టేక్ ఎనీ యాక్షన్.
ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా మీరు ఏం యాక్షన్ తీసుకోవద్దు అనేది స్టే ఆర్డర్ అనమాట. సో స్టే ఆర్డర్ అనేది ఆపేయడమో కాదు, అమలు చేయడమే కాదు. స్టే ఆర్డర్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ నాకు టైం కావాలి, నేను స్టడీ చేయాలి, నాకు అర్థం కావట్లేదు కేసు, సో నాకు మినిమం 1 month టైం ఇస్తే నేను స్టడీ చేసి జడ్జిమెంట్ ఇవ్వగలను. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా ముల్కీ రూల్స్కి అగేన్స్ట్ చేయలే. ఏమన్నది, నాకు స్టే ఆర్డర్ ఇచ్చింది, నాకు కొంచెం టైం ఇవ్వండి, నాకు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి అని అందనమాట. సో బట్ అప్పటికే ప్యారలల్గా మనకు మంచి జడ్జిమెంట్ వచ్చింది. ఎక్కడి నుండి? హైకోర్టు నుండి. ఏంటా మంచి జడ్జిమెంట్? ముల్కీ రూల్స్ మంచిదే, ముల్కీ రూల్స్ అప్లై చేస్తే మంచిదని చెప్పేసి అది కూడా డివిజన్ బెంచ్ చెప్పింది. ఆ మంచి జడ్జిమెంట్ అప్లై చేయకుండా ఏం చేశాడు నరసింహారావు? సుప్రీంకోర్టు వెళ్ళి ఒక స్టే ఆర్డర్ తెచ్చేసుకున్నాడు అనమాట. ఇది 3వ కేసు. సో ఈ 3వ కేసులో ప్యారలల్గా సుప్రీంకోర్టు జరిగింది, దీనికి సంబంధించింది కాదు, ఇది ప్యారలల్గా జరిగింది, ఇది స్టే ఆర్డర్ మాత్రమే. 4th కేసులో ఏమైంది? ఇప్పుడు Narasimha and others who were working in the secretariat filed a case against GO number 36 in Supreme Court. Supreme Court gave stay order on 17th February. State government joined as defender against the stay order. On 28th March 1969, 5-judge under CJI, 5-judge bench, Hidayatullah, declared Mulki rules as unconstitutional. Government ki 1968-1969లో జరిగినటువంటి ఎజిటేషన్స్ వల్ల ముల్కీ రూల్స్ ఇద్దామన్న ఆలోచనతోనే ఉందన్నమాట. సో 4th కేసులో ఏమైందనంటే సుప్రీంకోర్టు మీరు స్టే ఆర్డర్ ఇచ్చారు, మీరు స్టే ఆర్డర్ కొంచెం తీసేస్తే బాగుంటుంది అని మనము కాన్స్టిట్యూషన్ బెంచ్కి వెళ్ళాం. 5 జడ్జెస్ది 1, 2 హైకోర్టు డివిజన్ బెంచ్ ఏదైతే ఇచ్చిందో దాన్నే మీరు కంటిన్యూ చేస్తే బాగుండు 2. ఈ రెండింటికి జడ్జిమెంట్ ఏమని ఇచ్చింది? సిజేఐ హిదాయతుల్లా బెంచ్ ఏమని ఇచ్చింది అని అంటే అసలు ముల్కీ రూలే అన్కాన్స్టిట్యూషనల్ అండి, ముల్కీ రూలే నెగిటివ్ జడ్జిమెంట్. కుప్పుస్వామిదేమో నెగిటివ్ జడ్జిమెంటే, చిన్నప్పరెడ్డిదేమో నెగిటివ్ జడ్జిమెంటే, డివిజన్ బెంచ్ ఏమో పాజిటివ్ జడ్జిమెంట్, 4వది హిదాయతుల్లా జడ్జిమెంట్ ఏమో నెగిటివ్. ఇలా గుర్తుంచుకోండి, నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. The helpless state government took this matter to the notice of central government. On 19th April, Wanchu committee was set up to solve the issue which was promised in 8-point formula of 11th April. అరే ఈ జడ్జిమెంట్ ఇలా ఇచ్చిందే, ఏం చేస్తే బాగుండు, నేనైతే ప్రామిస్ చేసిన 1969లో ఏదైతే ఎజిటేషన్ అయిందో, రవీంద్ర గారు ఎవరైతే ఫాస్ట్ ఆన్ టు డెత్ వెళ్ళారో నేను ప్రామిస్ చేశాను అక్కడ, వాళ్ళకు కొన్ని ముల్కీ రూల్స్ ఇద్దామని. అసలు ముల్కీ రూల్సే నాన్ కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇప్పుడు నేను ఏం చేస్తే బాగుండని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ నా దగ్గర ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఊకే ఈ ఆంధ్రప్రదేశ్ పట్టుకొని నేనేమి ఉండాలి, ఓ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తే వాళ్ళు స్టడీ చేసి నన్ను ఏం చేయాలో చెప్తారో అది నేను చేస్తాను అని అంటుంది అనమాట. ఆ కమిటీ పేరేంటి? వాంచు కమిటీ. సో నెగిటివ్ జడ్జిమెంట్. ఏ జడ్జిమెంట్? సిజే జడ్జిమెంట్. 5th జడ్జిమెంట్, లక్ష్మణ్ రావు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆయన ఫైల్డ్ కేస్ ఇన్ హైకోర్ట్ అగేన్స్ట్ ముల్కీ రూల్స్. ప్యారలల్గా సుప్రీంకోర్టు జరిగిన అక్కడ ప్యారలల్గా. ఎందుకు? డివిజన్ బెంచ్ ఏం చెప్పింది హైకోర్టులో? ముల్కీ రూల్స్ మంచి అని చెప్పించింది. మళ్ళీ దానికి అగేన్స్ట్ అక్కడ కేసు వేయాలి కదా మనము. అక్కడ కేసు ఏంటి అని అంటే లక్ష్మణ్ రావు కేసు అన్నమాట. ఫుల్ బెంచ్ అండర్ జస్టిస్ కొమరయ్య ప్యారలల్గా అక్కడ కూర్చుంది హైకోర్టులో. ఈ కొమరయ్య జడ్జిమెంట్ హైకోర్టులో ఫుల్ బెంచ్ జడ్జిమెంట్, కొమరయ్య జడ్జి లాగా ఉన్నటువంటి బెంచ్ ఏమని చెప్పిందంటే అpheld అంటే సపోర్టెడ్ ముల్కీ రూల్స్ బై గివింగ్ డ్యూ రెస్పెక్ట్ టు ద జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఏమంటుందనంటే ఐ విల్ గివ్ డ్యూ రెస్పెక్ట్ టు ద సుప్రీం కోర్ట్. సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ముల్కీ రూల్స్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి నేను దాన్ని రెస్పెక్ట్ ఇస్తూనే, కానీ మా ఫుల్ బెంచ్ దృష్ట్యా ముల్కీ రూల్స్ అయితే కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడే. మేము ఒక రికమెండేటరీ లెటర్ కూడా మేము సిజేఐకి పంపిస్తాము. ఏ కారణాల చేత మేము ముల్కీ రూల్స్ కాన్స్టిట్యూషనల్ అని చెప్పాము, ఇక్కడ లోకల్ కారణాలు మాకు తెలుసు కదని చెప్పేసి ఒక లెటర్ రాస్తారు. ఎవరు? కొమరయ్య జడ్జిమెంట్. ఇది సుప్రీంకోర్టు అక్కడ ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది, హైకోర్టులో ఇక్కడ ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో మొదటి జడ్జిమెంట్ ఏమో కుప్పుస్వామి నెగిటివ్, రెండోదేమో చిన్నప్పరెడ్డి నెగిటివ్, మూడోదేమో పింగిలి జగన్ మోహన్ అండ్ ఆవుల సాంబశివరావు పాజిటివ్, 4 సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఏంటది? సిజిఐ హిదాయతుల్లా నెగిటివ్. 5వది హైకోర్టులో. ఈ 5వది హైకోర్టులో ఏంటి? పాజిటివ్. ఎవరిది? కొమరయ్య గారు. Before that, full bench of Supreme Court quashed Section 3 of AP Public Employment Act, declaring it as
unconstitutional. Full bench under Justice Komaraya said that Section 2 AP Public Employment Act stands abolished as Supreme Court declared Section 3 as unconstitutional. It also said that Mulki rules will be continued if Section 2 and 3 of AP Employment Act are abolished. It gave a lot of support to Mulki rules. So బాగా సపోర్ట్ ఇచ్చింది ఏ జడ్జిమెంట్ అని అంటే కొమరయ్య గారి జడ్జిమెంట్. 6th కేసు ప్యారలల్గా. సో 1957 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఏమని చెప్పింది, నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్ అందరినీ కూడా తీసేస్తాం మనము, ఎవరిని ఎంప్లాయ్ చేస్తామని మనం ముల్కీల్ని అప్లై చేస్తానన్నాం. ఆ ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957 కింద 1961లో ఏమైందనంటే కొందరు ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆన్ టెంపరీ బేసిస్లో ఎవరైతే ఉన్నారో ఆంధ్ర పీపుల్ రిమూవ్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ 1967. The removed Andhra employees filed writ petition in High Court under Section 3. 14th February 1972 ఆరో జడ్జిమెంట్. కొన్ని రోజుల తర్వాత 14th February 1972లో 5-member bench under Justice Obul Reddy with a 4-1 majority declared Mulki rules unconstitutional after the formation of Andhra Pradesh. మళ్ళీ ఆరో జడ్జిమెంట్. ఈ కేసులో ఏమని చెప్తుంది అంటే 4/1 కింద అసలు ముల్కీ రూల్సే అన్కాన్స్టిట్యూషనల్, అసలు ముల్కీ రూల్సే అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మన హైకోర్టు సిజేఐ ఓబుల్ రెడ్డి గారు 1972 14th February రోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అసలుకి అన్కాన్స్టిట్యూషనలే. ఏ బేసిస్ మీద చెప్తుంది అని అంటే అక్కడ సిజేఐ హిదాయతుల్లా బెంచ్ ఉంది కదా, ఏమని చెప్పింది, అన్కాన్స్టిట్యూషన్ చెప్పింది. అరే సుప్రీంకోర్టే అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పిన తర్వాత మీరేంటంటే కొమరయ్య గారు దాన్ని కాన్స్టిట్యూషన్ అని చెప్తారు అని సుప్రీంకోర్టుది చూపిస్తూ ఓబుల్ రెడ్డి బెంచ్ ఏమని చెప్పింది, అన్కాన్స్టిట్యూషనలే. మీరు కొమరయ్య గారు మీరు హైకోర్టా సుప్రీంకోర్టా, మీరు సుప్రీంకోర్టు అగేన్స్ట్గా ఎలా జడ్జిమెంట్ ఇస్తారు? సో నేను హిదాయతుల్లా గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే అన్కాన్స్టిట్యూషనల్ ముల్కీ రూల్స్ ఉందో దాన్నే నేను అమలు చేస్తా. సో ఈ ఆరో జడ్జిమెంట్ దేన్ని అమలు చేసింది, హిదాయతుల్లా జడ్జిమెంట్. 4వ జడ్జిమెంట్ని ఆరోది రీఇన్ఫోర్స్. నేను రీజనింగ్ చూపెట్టాలి కదా, ఎవరు చూపెట్టాలి, ఓబుల్ రెడ్డి రీజనింగ్ చూపెట్టాలి కదా. అప్పుడు ఏమని చూపెట్టిందనంటే ఈ కొమరయ్య గారు ఏదైతే బెంచ్ ఉందో ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అగేన్స్ట్గా పోతుందనండి. సుప్రీంకోర్టు సీజే గారు హిదాయతుల్లా గారే అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు కాబట్టి నేను కూడా అదే నమ్ముతున్నాను. సో ముల్కీ రూల్స్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ బై షోయింగ్ విచ్ జడ్జిమెంట్, 4th జడ్జిమెంట్, బై షోయింగ్ 4th జడ్జిమెంట్. పివి నరసింహారావు ఛాలెంజ్ డిసిషన్ ఇన్ సుప్రీంకోర్ట్. ఎందుకు ఇప్పుడు మొత్తాన్ని ముల్కీ రూల్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి కదా. మళ్ళీ ఇదేంటి హిదాయతుల్లా జడ్జిమెంట్నే ఈ ఓబుల్ రెడ్డి కూడా శబాష్ అని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు మొత్తానికి ముల్కీ రూల్స్ క్యాన్సిల్ అయిపోయాయి. కనీసం కొమరయ్య గారన్నా నేను ఒక లెటర్ రాస్తాను సిజే గారికి అని చెప్పేసి ఆయనే ముల్కీ రూల్స్ కరెక్టే అని చెప్పాడు. కానీ ఇమీడియట్గా 1972లో వచ్చినటువంటి ఓబుల్ రెడ్డి సీజే ఏమని చెప్పాడు, 4th జడ్జిమెంట్ని చూపిస్తూ ముల్కీ రూల్స్ అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పాడు. ఇప్పుడు మొత్తానికి ముల్కీ రూల్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. పివి నరసింహారావు గారు ఉండే చీఫ్ మినిస్టర్ అప్పుడు, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన ఏం చేశాడు, లేదు నేను మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్తా అని చెప్పేసి మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్తాడు. ఎవరి జడ్జిమెంట్ మీద, ఓబుల్ రెడ్డి గారి జడ్జిమెంట్ మీద. సో ఫస్ట్ జడ్జిమెంట్ ఎవరిది, కుప్పుస్వామి. సెకండ్ చిన్నప్పరెడ్డి. మూడోది పింగిలి జగన్మోహన్ అండ్ ఆవుల సాంబశివరావు పాజిటివ్. 4వది హిదాయతుల్లా నెగిటివ్. 5వది కొమరయ్య జస్టిస్ కొమరయ్య పాజిటివ్. 6వది ఓబుల్ రెడ్డి నెగిటివ్. ఇప్పుడు పివి నరసింహారావు గారు వెళ్ళారనమాట సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి. పివి నరసింహారావు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఏం జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది, పివి నరసింహారావు ఛాలెంజ్ డిసిషన్ ఆఫ్ ఫుల్ బెంచ్ అండర్ జస్టిస్ ఓబుల్ రెడ్డి ఇన్ సుప్రీం కోర్ట్ ఆన్ 3rd October 1972. అదేమో వ్యాలంటైన్స్ డే రోజు. 14th February అలా గుర్తుంచుకోవాలి మనం. 14th February 1972 కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని దసరా పండుగ రోజు 3rd October దసరానే వస్తుంది. 3rd October 1972 సుప్రీం కోర్ట్ ఫుల్ బెంచ్ గేవ్ జడ్జ్మెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ముల్కీ రూల్స్ ఫర్ కంటిన్యూషన్. ఫుల్ బెంచ్ 5 జడ్జిల యొక్క బెంచ్ ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందనంటే ముల్కీ రూల్స్ కాన్స్టిట్యూషనలే, అవి కంటిన్యూ చేసుకోండి. సో ఇదేమైంది అనంటే పివి నరసింహారావు యొక్క నైతికమైనటువంటి విజయం. ఫైనల్ జడ్జిమెంట్ అనమాట. 5 జడ్జెస్ బెంచ్ది ఇది ఫైనల్ జడ్జిమెంట్. టైం లైన్తో చూసుకుంటాం, పాత జడ్జిమెంట్ వర్తించదు. టైం లైన్తో చూసుకుంటే లేటెస్ట్గా వచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. ఈ లేటెస్ట్ జడ్జిమెంట్ ఏమని చెప్తుంది అంటే ముల్కీ రూల్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. సో ఇది ఎవరి విజయం, పివి నరసింహారావు యొక్క విజయం.
ప్యారలల్గా ఏమవుతుందనంటే గవర్నమెంట్లో ప్యారలల్గా పివి నరసింహారావు మీద కారాలు మేరియాలు రోగుతున్నారన్నమాట. ఎవరు? ఆంధ్ర ప్రాంతం మినిస్టర్లు. తెలంగాణ ఆయన మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. మనందరం చౌదరీలం, మనందరం కాపులం, కమ్మోళ్ళం, మననే డామినేట్ చేస్తున్నాడు ఈ బాపానైనా పివి నరసింహారావు. వీళ్ళకి ఏం రాదనుకుంటే ఇంతగానం చేస్తున్నాడు ఏంటినే, ఇలా కాదు ఊకోవద్దు అని చెప్పేసి ఆయన మీద ఆల్రెడీ కోపంగా ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, కొన్ని జీవోలు ఇచ్చాడు. ఈ జీవో ఆధారంగా ఏం చేశాడు అని అంటే, ఆంధ్ర ప్రాంతంలో ఎవరైతే ఆంధ్ర ప్రాంతం సంబంధించినటువంటి నాన్ లోకల్స్ ఎవరైతే భూములు కొన్నారో మీ దగ్గర లిమిటెడ్ భూములు ఉండాలని చెప్పేసి వాళ్ళ దగ్గర భూములను కూడా తీసేసుకున్నాడు అనమాట. సో ఎవరైతే మినిస్టర్స్, ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళు ఈయన మీద కోపంగా ఉండే. సో ప్యారలల్గా పొలిటికల్గా సపోర్ట్ లేదు, ప్యారలల్గా ఆయన గవర్నమెంట్లోనే మినిస్టర్లే, ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే ఆయన మీద కోపంగా ఉన్నారు. ప్యారలల్గా ఏమైంది, ఈయన గెలిచాడు కూడా. ఎందులో గెలిచాడు? ముల్కీ రూల్స్ మీద గెలిచాడు, నైతికంగా గెలిచాడు. సో నైతికంగా గెలిచినప్పుడు ముల్కీ రూల్స్ ఎవరికి లాభాలు? తెలంగాణ వాళ్ళకి లాభాలు. ఎవరికి నష్టాలు? ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి నష్టాలు. వీడు కూడా మన ఆంధ్రాకే మనకి కష్టం తెస్తున్నాడు, మన భూములు లాక్కుంటున్నాడు, ఈ మినిస్టర్ అయ్యే ఉండి మన దగ్గర అన్నీ తీసేసుకుంటున్నాడు, ఆఖరికి మన ప్రజలకు ఉద్యోగాలు రాకుండా కూడా చేస్తున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇమీడియట్గా పివి నరసింహారావుని తీసేయాలి ఫస్ట్. సో ద సుప్రీం కోర్ట్ ఫుల్ బెంచ్ గేవ్ జడ్జ్మెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ Mulki rules for continuation. It was made clear that Mulki rules are applicable to gazette jobs also in addition to non-gazette. అన్ని జాబ్స్ ఇక 2 రకాల పోస్టులే ఉంటాయి కదా, గజెట్ ఒకటి, నాన్ గజెట్ అంతే. పివి నరసింహారావు హ్యాపీలీ సేస్ ద జడ్జిమెంట్ క్లారిఫైస్ ద డౌట్స్ అండ్ కాంట్రవర్సీస్, హెన్స్ బిగినింగ్ ఆఫ్ జై ఆంధ్ర మూవ్మెంట్. సో ఈ పివి నరసింహారావు మనకి మినిస్టర్ లాగా వద్దు, చీఫ్ మినిస్టర్ లాగా వద్దు. మనము ఎందుకు వీళ్ళ ఉద్యోగాల కోసం మనం ఎందుకు ఊకే అడగడం, మనమే సపరేట్ రాష్ట్రం తెచ్చుకుందాము, మన ఉద్యోగాలు మనకే ఉంటాయి, ఊకే వీళ్ళేదో మనకి ఉద్యోగాలు ఇచ్చినట్టు వీళ్ళు ఇంతకనం చేస్తున్నారు, సో మనకొద్దు, మనమే సపరేట్ రాష్ట్రం అవుదామని వచ్చినటువంటి మూమెంటే జై ఆంధ్ర మూమెంట్. సో ఈ జై ఆంధ్ర మూమెంట్ రావడానికి గల కారణాలు, పివి నరసింహారావు గారు వెళ్ళిపోవడానికి గల కారణాలు 7 జడ్జిమెంట్లు అన్నమాట. మొదటిది కుప్పుస్వామి నెగిటివ్, రెండోది చిన్నప్పరెడ్డి నెగిటివ్, మూడోది పింగిలి జగన్మోహన్ అండ్ ఆవుల సాంబశివరావు గారు పాజిటివ్, 4 హిదాయతుల్లా నెగిటివ్, 5 కొమరయ్య హైకోర్టు పాజిటివ్, 6 ఓబుల్ రెడ్డి నెగిటివ్, 7 బెంచ్ ఫుల్ బెంచ్ ఇదేంటి పాజిటివ్. ఈ పాజిటివ్ ఏంటి? ఆంధ్ర వాళ్ళకి అగెయిన్స్ట్గా తెలంగాణ వాళ్ళు గెలవడం కాదు, పివి నరసింహారావు గెలిచినట్టు అయిందన్నమాట. అందరు ఈగో హార్ట్ అయింది. పివి నరసింహారావు గెలిచారు, పివి నరసింహారావు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్ ఎలా చూపించారు అని అంటే, చూడండి, ఒక తెలంగాణకి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ ఓన్లీ తెలంగాణకి మాత్రమే చీఫ్ మినిస్టర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి చీఫ్ మినిస్టర్ లాగా బిహేవ్ చేయట్లేదు. మరి ఆంధ్ర ప్రాంతం అనేది కాదా? ఆయన ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కాదా? తెలంగాణకి మాత్రమే చీఫ్ మినిస్టరా అని ఒక అగ్గి రగిల్చారన్నమాట. సో అగ్గి అలా రగిలి జయాంధ్ర మూమెంట్ లాగా పెరిగింది. సో ఈ జడ్జిమెంట్లు కారణము పివి నరసింహారావు గారి మీద ఉన్నటువంటి ప్రాబ్లము, పివి నరసింహారావు మీద ఉన్నటువంటి కోపము, పివి నరసింహారావు మీద ఉన్నటువంటి ఈగో, పివి నరసింహారావు వాళ్ళ క్యాస్ట్, చౌదరీస్ క్యాస్ట్కి కమ్మ క్యాస్ట్ సంబంధించిన వాడు కాకపోవడం వల్ల ఇవన్నీ జరిగి ఫైనల్గా ఏమైంది అని అంటే, జయాంధ్ర మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఆంధ్ర రీజన్ విత్ ద స్టేట్మెంట్ ఆఫ్ Chief Minister. What is his statement? Chief Minister P.V. Narasimha Rao happily said that judgment clarifies the doubts and సో అన్ని కాంట్రవర్సీస్కి ముగింపు పలికింది. ఇప్పుడు ఒకటే ఏంటి అని అంటే, ముల్కీ రూల్స్ వర్తిస్తాయి ఎవరికి? తెలంగాణ ప్రాంతం వాళ్ళకి. మరి మా పరిస్థితి ఏంటి? మీరు కూడా ఉద్యోగాలు చేసుకోండి, కానీ మీరు ఆంధ్ర ప్రాంతంలోనే చేసుకోండి. అలా ఎలా? మాకు కావాలి, మీ కూడా మాకే కావాలనేది మా మనస్తత్వం. మరి ఈ సందర్భంలో మరి మేము ఎలా సైలెంట్గా ఉండాలి? మాకే సపరేట్ రాష్ట్రం వస్తే బాగుండు, ఆ రాష్ట్రం పేరే జయాంధ్ర. సో హెన్స్ జయాంధ్ర మూమెంట్. సో జయాంధ్ర మూమెంట్ వచ్చింది. మొట్టమొదటి తెలంగాణకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు. కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆయన రిజిగ్నేషన్ ఇవ్వడం వల్ల 1970sలో ఆయన ప్లేస్లో పివి నరసింహారావు గారు ఎప్పటి నుంచో కాంగ్రెస్ని పట్టుకొని ఉన్నారు కాబట్టి ఆయనని ఇందిరాగాంధీ సెలెక్ట్ చేసి అతన్ని ముఖ్యమంత్రిలా చేశారన్నమాట, ఇన్ ప్లేస్ ఆఫ్ కాసు బ్రహ్మానందరెడ్డి. Andhra people initially starting did not reject P.V. Narasimha Rao. He was active in Vishalandhra movement and member in the cabinet of
బ్రహ్మానంద్ ఇనిషియల్గా. అప్పుడు విశాలాంధ్ర మూమెంట్ 1956 కన్నా ముందు ఉన్నటువంటి విశాలాంధ్ర మూమెంట్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు. విశాలాంధ్ర రావాలని అన్నాడు, ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలన్నాడు, కాంగ్రెస్ యొక్క భావాజాలం ఏంటో నాదదే భావాజాలం అని అన్నాడు. కాసు బ్రహ్మానందరెడ్డి క్యాబినెట్లో ఉన్నప్పుడు అంత పెద్ద మూమెంట్ అయినప్పుడు 1969లో అంత పెద్ద మూమెంట్ అయినప్పుడు కూడా సైలెంట్గా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళని కించపరచలేదు. సో అందరూ యాక్సెప్ట్ చేశారు ఆయన ఇమీడియట్గా చీఫ్ మినిస్టర్ లాగా అయినప్పుడు. సో అతను చీఫ్ మినిస్టర్లా అయినప్పుడు ఎలాంటి అపోజిషన్ లేదు. చీఫ్ మినిస్టర్గా ఉండి 1972 వరకు కంటిన్యూ అయిన తర్వాత అపోజిషన్ వచ్చింది. Congress party got majority in the assembly elections in 1972. After this victory, he was named as a chief ministerial candidate and was unanimously elected. ఎందుకు ఈ డిసిషన్ తీసుకున్నారు అని అంటే అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ ఏమని ఉంటుందనంటే కొంచెం తెలంగాణలో మూమెంట్స్ పెరుగుతున్నాయి. సో తెలంగాణలో మూమెంట్లు మనము సద్దు మనగాలి అని అంటే మనం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మనిషిని మనము ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ చేస్తే కొంచెం తెలంగాణ నాయకులైనా సరే తెలంగాణ ప్రజలైనా సరే ఒప్పుకుంటారు. మనకు కూడా అన్నిటికన్నా గొప్ప పదవి రాజకీయమైనటువంటి పదవి. ఆ రాజకీయమైనటువంటి పదవి వాళ్ళకి ఇచ్చినప్పుడు కొంచెం చల్లారుతుందేమో అని చెప్పేసి ఇందిరాగాంధీ గారి డిసిషన్ మీద ఎవరిని చీఫ్ మినిస్టర్ చేశారు? పివి నరసింహారావు గారిని చేశారు. ఎలా చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2004లో యూపీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు 1999 నుండి 2004 వరకు ఎన్డీఏ గవర్నమెంట్ ఉండే. 2002లో గుజరాత్ రైట్స్ అయినాయి. 2004లో అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా ఓల్డ్ మ్యాన్ అయిపోయారు అనమాట, ఎల్డర్లీ పర్సన్ అయిపోయాడు, ఆయనకి ఎనర్జీ లేదు. ఎల్కే అద్వానీ గారిని ప్రైమ్ మినిస్టేరియల్ క్యాండిడేట్ లాగా పెట్టారనమాట. సో దీన్ని ఏం చేసిందనంటే సోనియా గాంధీ సింగిల్ హ్యాండెడ్గా 2002 గుజరాత్ రైట్ని చూపిస్తూ ఎల్కే అద్వానీ బాబ్రీ మస్జిద్ని కూలగొట్టడంలో ముఖ్యమైనటువంటి భూమిక పోషించాడు కాబట్టి ఆయనని యాంటీగా చూపిస్తూ సోనియా గాంధీ సింగిల్ హ్యాండెడ్గా ఇండియా మొత్తం తిరిగి గెలిచి వచ్చిందనమాట. యూపీఏ గవర్నమెంట్, యూపీఏ 1 యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. కానీ అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయింది. 2004లో ఆమె ఎప్పుడైతే ప్రభుత్వం ఫామ్ అయిందో నేనే కష్టపడ్డాను, నేను తిరిగాను, నేను క్యాంపెయిన్ చేసుకున్నాను, సో నేనే ప్రధానమంత్రిని అవుతాను అన్నప్పుడు సుష్మా స్వరాజ్ అంటుంది కదా, నేను మొత్తం గుండు చేసుకొని నేను పార్లమెంట్ ముందు కూర్చుంటాను. ఆమె కనుక ఇటాలియన్ పర్సన్ కనుక ఆ తెల్ల ఆమె కనుక ప్రధానమంత్రి అయితే మేము ఒప్పుకునేది లేదు. కానీ యూపీఏ గవర్నమెంటే ప్రభుత్వం ఫామ్ కానీ ఎందుకంటే వాళ్ళు ప్రజలు ఒప్పుకున్నారు కానీ ఆమె ప్రధానమంత్రి అయితే ఒప్పుకునేది లేదు, నేను పార్లమెంట్ ముందే గుండు చేసుకొని కూర్చుంటానని చెప్పేసి సుష్మా స్వరాజ్ బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట. అరే ఇట్లయితే ఇంతగా కష్టపడ్డా కదా, నేను ప్రధానమంత్రి అయితే నేను పక్క ప్రధానమంత్రి అయితే నేను కష్టపడ్డా కదా ఇంతగానము, నేను ప్రధానమంత్రి కావాల్సిందే ఇలా కానే కాదని చెప్పేసి ఆమె మొండికేస్తుంది అనమాట. మరి ఎలా అన్నప్పుడు అహ్మద్ పటేల్ ఆమె కోర్ టీంలో ఉన్నటువంటి మెంబర్స్ మేడం ఏం చేద్దాము అని అంటే ఒకరిని దొరకబడదాము, సైలెంట్గా ఉన్న మనిషి, ఏది మాట్లాడని మనిషి, ఎక్కడ సంతకం పెట్టుకుంటే ఆడ సంతకం పెట్టే మనిషిని దొరకబడదాము, ఆయనని చేద్దాము, ఆయన పైన మీరే ఉంటారు, మీరు సైగ చేస్తే సంతకం పెడతారు, లేకపోతే లేదు మేడం అంటే సరే మరి ఓకే, మరి అలాంటి వాడు ఎక్కడ దొరకాలి అని అంటే చాలా కష్టం కదా అలాంటి వాడు దొరకడము, మనకు లంగనో దొంగనంటే ఈజీ దొరుకుతారు కానీ మంచోడు ఎక్కడ దొరకడు కదా, మంచోళ్ళు చాలా కష్టం కదా, మంచోళ్ళు ఎక్కడ దొరుకుతారు అని అంటే ఆగండి మేడం, నా దగ్గర ఒక మనిషి ఉన్నాడు. మళ్ళీ అది 2 విధాలుగా యూజ్ అవుతుంది. ఒకటి 1984 యాంటీ సిక్ రైట్స్, 1984 యాంటీ సిక్ రైట్స్లో సిక్కులందరినీ ఉచ్చకోత కోసింది మన సజ్జన్ కుమార్, కాంగ్రెస్ సంబంధించినటువంటి మనిషే. మీ అత్తగారిని చంపాడని చెప్పేసి 1984లో ఇందిరాగాంధీని చంపాడని చెప్పేసి 2 బాడీగార్డులు ఉంటే వాళ్ళు 2 బాడీగార్డులని చంపి సిక్కులందరినీ ఉచ్చకోత కోసం మనమే సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు కనీసం అది రివర్స్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే మనం ఒకటి దొరకపడదాం అనుకుంటున్నాం కదా, ఓ సిక్కులో దొరకపడదాము. ఆ సిక్కుని ఏమని చెప్దాము అని అంటే బాబు 1984లో మీ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది కదా, ఇప్పుడు మీ సిక్కు మనిషినే నేను ప్రధానమంత్రిని చేస్తా. సో ఇప్పుడు సిక్కులందరూ కూడా సంతోషపడతారు. ఎందుకు అని అంటే వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఒక మనిషిని మనం ప్రధానమంత్రిని చేస్తున్నాం. సో నేను ఎందుకు చేస్తున్నానంటే 1984లో తప్పు జరిగేది మేము ఒప్పుకుంటాము, ఆ తప్పుని మేము రివర్స్ చేయడానికి కోసమే మేము ఓన్లీ సిక్కు కమ్యూనిటీ నుంచి డైరెక్ట్గా ప్రధానమంత్రిని చేస్తాం అన్నప్పుడు వాళ్ళు కొంచెం ఓకే. ఇదే ధోరణితోని పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రిని చేశారన్నమాట. సో ఎలా అయితే 1984లో యాంటీ సిక్ రైట్స్ జరిగిందో అప్పుడు ఎవరైతే సిక్కులు ఊచకోత గురయ్యారో సిక్ కమ్యూనిటీ మొత్తం కాంగ్రెస్కి అగెయిన్స్ట్గా ఉండే. 1984 నుండి 2004 వరకు అంటే దాదాపుగా 30 సంవత్సరాలు, 1994 20 సంవత్సరాలు 4 ఎలక్షన్స్లలో అసలు కాంగ్రెస్ అసలు సిక్ గవర్నమెంట్ ఇచ్చేది కాదు, సిక్కులు అసలు ఓట్లు వేసే వాళ్ళే కాదనమాట. ఎలా ఏం చేస్తే బాగుండు, ఇంత పెద్ద సిక్ కమ్యూనిటీ అగెయిన్స్ట్గా ఉంది, మనకి ఏం చేస్తే బాగుండు అని చెప్పేసి వాళ్ళని అపీజ్మెంట్ పాలసీ కింద ఎవరికి ఇచ్చింది ప్రధానమంత్రి పదవి? మన్మోహన్ సింగ్. ఎలాగంటే ఆంధ్రప్రదేశ్లో 1972లో ఫామ్ అయినటువంటి మెజారిటీ గవర్నమెంట్ ఎవరికి ఇచ్చాం మన చీఫ్ మినిస్టర్ పదవి?
పివి నరసింహారావు గారిని. సో అక్కడ ఎలాగైతే మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చామో సిక్ కమ్యూనిటీని అట్రాక్ట్ చేసుకోవడం కోసం, అదేవిధంగా 1972లో ఎవరికి ఇచ్చాము మనము ముఖ్యమంత్రి పదవి? తెలంగాణకి సంబంధించినటువంటి పివి నరసింహారావు. సో సమ్ టైమ్స్ మనం కంపేర్ చేస్తే ఏంటంటే తెలంగాణ మూమెంట్లో కొంచెం అద్భుతంగా రాయడానికి ఉండదు, అందరూ ఇదే కంటెంట్ రాస్తూ ఉంటారు అన్నట్టు. మనం ఏం చేయాలంటే భారత రాజకీయాలలో జరుగుతున్నటువంటి, ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఒక బ్రాకెట్లో ఒకటే ఎక్కువ రాయదు, మళ్ళీ అదే ఆన్సర్ అయిపోతుంది. అది కాదు కదా ఆన్సర్, వేరేది కదా ఆన్సర్. అదే ఆన్సర్ అయింది అనుకోండి, మళ్ళీ వీరేది సంబంధం లేకుండా రాసేటన్నారు. సో ఒక్క సెంటెన్స్లోనే కంపేర్ చేయాలన్నమాట. ఎలా అయితే మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేశారో సిక్ యొక్క అపీస్మెంట్ పాలసీ కింద, అదేవిధంగా పివి నరసింహారావు గారిని, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రిని చేశారు 1972. ఎస్, on 14th February 1972, the full bench of Andhra Pradesh High Court consisting 5 judges said the Mulki rules are unconstitutional. ఎవరి బెంచ్ అది? ఓబుల్ రెడ్డి గారిది. 14th February. After this judgment, Indira Gandhi in a meeting at Azam Zahi Mills in Warangal on 17th February 1972 announced that there will not be any injustice to, మీరేం బాధపడకండి, ఇలా జరిగిందని, మీకు ఎలాంటి అన్యాయం జరగదు అని చెప్పేసి ప్రామిస్ చేస్తుంది. ప్రామిస్ చేసినప్పుడు మరి ఎలా అండి, మీరు ప్రామిస్ చేశారు కదా పబ్లిక్ మీటింగ్లో, వరంగల్లో అజాం జాహీ మిల్స్లో జరిగినటువంటి పబ్లిక్ మీటింగ్లో, ఎందుకంటే 14th February వచ్చింది, మీరు 3 రోజుల తర్వాత మీరు ప్రామిస్ చేశారు కదా, మరి ఏం చేద్దాం మరి ఈ తెలంగాణ ప్రజలకు అంటే, నువ్వు పోయి కేసేపో సుప్రీంకోర్టులో, జడ్జిమెంట్కి అనుకూలంగా వచ్చేలాగా చేద్దామని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఆమె రికమెండేషన్స్ మీదనే సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్తారు? పివి నరసింహారావు గారు వెళ్తారు. ఏ జడ్జిమెంట్కి అగేన్స్ట్గా? ఓబుల్ రెడ్డి గారి జడ్జిమెంట్కి అగేన్స్ట్గా. ఎందుకు? ఆమె 17th February నాడు మర్చిపోయి మాట ఇచ్చేస్తుంది అనమాట. మీరేం అన్యాయానికి గురిగారు, మీకు న్యాయం వచ్చేలాగా చేస్తారని చెప్పేసి వరంగల్లో తన మాట ఇవ్వడం వల్ల ఆ మాట కట్టుబడి. ఎలా అయితే చిదంబరం గారు తొందరపడి మేము 9th December రోజు పాపం కేసీఆర్ యొక్క ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది, సో నువ్వేం ఖరాబ్ చేసుకోకు, నీకు తెలంగాణనే కదా కావాల్సింది, ఇస్తాం పో అని అనడం కాంగ్రెస్కి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం. కాంగ్రెస్కి దానివల్ల ఎంత ఇబ్బంది? 2 రాష్ట్రాలలో తన ఉనికిని పొడగొట్టుకుంది కాంగ్రెస్. ఎప్పటి వరకు? మొన్న 2023 వరకు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కోలుకోలేదు, ఇంకో 10 సంవత్సరాలు కోలుకోలేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళే కొట్టుకుంటున్నారు ఇద్దరు, వైఎస్ఆర్ను. సో ఇంకా 3వ వాళ్ళని రానివ్వరు. జనసేన వస్తాడేమో అని చెప్పేసి మనకు మంచి ట్రాప్ చేశారు, అది కూడా ఇప్పుడు రాదు, ఇంకా అయిపోయింది. జయాంధ్ర మూమెంట్ విత్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఇందిరా గాంధీ, పివి నరసింహారావు has challenged the High Court judgment in Supreme Court. The main advocate was కె నరసింహారావు. ఇలాంటివి మీరు గుర్తుంచుకోవచ్చు, లేకపోతే లేదు. కొన్ని పివి నరసింహారావు had taken some drastic decisions when the Mulki issue was in the sub judice. He had taken some effective decisions in accordance with the Land Reforms Act of central government. Andhra Pradesh government stopped all the land transactions according to the ordinance passed on 2nd May 1972. Parallel ఏం చేసిందని అంటే ఆ ల్యాండ్ రిఫార్మ్స్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది అనమాట. ఏంటి ఆ ల్యాండ్ రిఫార్మ్స్ స్ట్రిక్ట్గా చేసినటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఏంటి అని అంటే, ఒకరి దగ్గర ఇంత భూమి ఉండకూడదు కదా, సో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు నాన్ లోకల్స్కి ఇంత భూములు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ల్యాండ్ ట్రాన్సాక్షన్ జరగకుండా, లేకపోతే వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకోవడం పివి నరసింహారావు గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఇది ఎవరికి నచ్చలేదు? ఆంధ్ర పాలకులకు నచ్చలేదు. ఎవరికి నచ్చలేదు? ఆంధ్ర పెత్తందారులకు నచ్చలేదు. ఎవరికి నచ్చలేదు? ఆంధ్ర యొక్క ఇన్వెస్టర్లకి నచ్చలేదు అన్నమాట. ద స్టేట్ అసెంబ్లీ had passed ల్యాండ్ సీలింగ్ బిల్. సీలింగ్ అంటే కొంతవరకే ఉండాలి, కొన్ని ఎకరాలు మాత్రమే ఉండాలి. ల్యాండ్ సీలింగ్ బిల్ ఆన్ 15th September 1972. బికాస్ ఆఫ్ దిస్ యాక్ట్ మెనీ ల్యాండ్ లార్డ్స్ హ్యావ్ బికమ్ ద ఎనిమీస్ ఆఫ్ పివి నరసింహారావు. వీడు సైలెంట్ ఉంటాడు, అమాయకుడు అనుకుంటే వీటిలో వేస్తున్నాడు ఏందని చెప్పేసి ఈ ఆంధ్ర పాలకులకు అందరికి కూడా ఆయన మీద కోపం తెచ్చుకోవడం మొదలుపెట్టుకున్నారు అన్నమాట. At the same time, people were caught in the drought due to lack of monsoons. The Supreme Court on 3rd October 1972 upheld the validity of Mulki rules. All the conditions were against the Chief Minister. ఒకటేమో ల్యాండ్ సీలింగ్ బిల్ తీసుకొని వచ్చాడు, అది పాస్ అయింది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు, ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, వాళ్ళని కండిషన్ చేశాడు. అట్ ద సేమ్ టైం ముల్కీ రూల్స్ కూడా కాన్స్టిట్యూషనల్ అనగానే సంబరాలు చేసుకున్నాడు. ఇవన్నీ ఎవరికి అగేన్స్ట్గా పనిచేశాయి? పివి నరసింహారావుకి అగేన్స్ట్గా పనిచేశాయి. ఇవన్నీ ఎవరికి అగేన్స్ట్గా పనిచేశాయి? సో జయాంధ్ర మూమెంట్ రావడానికి గల కారణం ఏంటంటే ఆంధ్ర కావాలని కాదు, పివి నరసింహారావుని పంపించాలని చెప్పి. ప్రతి ఇన్సిడెంట్కి ఒక రాజకీయమైనటువంటి కోణం ఉంటుంది, అదే మెయిన్ కోణమై ఉంటుంది.
ప్రతి ఇష్యూ ఏదైతే జరుగుతుందో దానికి ఒక రాజకీయమైనటువంటి కోణం ఉండనే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సూసైడ్ చేసుకున్నప్పుడు అప్పటిదాకా ఎవ్వరు పట్టించుకోలేదు రోహిత్ వేముల గురించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. ఒక్కసారిగా రాహుల్ గాంధీ విజిట్ చేశాడు HCU క్యాంపస్. ఆయన ఎప్పుడైతే విజిట్ చేశాడో రాజకీయమైనటువంటి రంగు అంటుకుందో రోహిత్ వేములకు ఒక్కసారిగా ఇష్యూ లేచిందనమాట. ఎంతవరకు వేయిపోయింది అని అంటే ఒక చట్టం పేరు కూడా రోహిత్ వేముల అని పెట్టారు. ఏ రాష్ట్రంలో? కర్ణాటకలో ఒక కొత్త బిల్లు ఫామ్ చేశారు కర్ణాటక అసెంబ్లీలో. దాని పేరు ఏంటంటే రోహిత్ వేముల యాంటీ డిస్క్రిమినేషన్ బిల్. SC ST OBC కూడా ఉంది అందులో. SC ST OBC కూడా ఉంది. అంటే ఇప్పుడు లేకపోతే రోహిత్ వేముల అనే ఇష్యూ, రోహిత్ వేముల అనే పర్సన్ ఇంత పాపులర్ అయ్యేవాడు కదా, ఆ పేరు ఇంత పాపులర్ అయ్యేది కాదు. ఇంత పాపులర్ ఇంత పేరు పొందడానికి కారణం ఏంటి తెలుసు? అతని మీద జరిగిన డిస్క్రిమినేషన్ కాదు, రాహుల్ గాంధీ విజిట్, రాజకీయమైనటువంటి రంగు. సో ఏ సబ్జెక్టు తీసుకున్నా సరే ఎక్కడైతే రాజకీయ కోణం ఉంటుందో అది పాపులర్ అవుతుంది అనమాట. వీఆర్ అగేన్స్ట్ చీఫ్ మినిస్టర్. Judgments say Mulki rules in Telangana are legal under 35B of Constitution. PV Narasimha Rao, the then Chief Minister, has welcomed the judgment and said that the judgment of Supreme Court was undisputable. Hence, అందరు ఎవరి మీద కోపం మీద ఉన్నారు? ఇప్పుడు PV నరసింహారావు గారి మీద కోపంగా ఉన్నారు. సో మీకు ఒకటి అర్థం కావాలి, జయాంధ్ర మూమెంట్ అనేది నిజంగా ఆంధ్ర కోసం వచ్చినటువంటి మూమెంట్ కాదు. అది ఒక భయం సృష్టించడం కోసం. ఏంటా భయం? ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ ఇలా గనక ఓవర్ యాక్షన్ చేస్తే మా మీద మేము ఎంతవరకు తీసుకొని వస్తాము అని అంటే మేము సపరేట్ రాష్ట్రం అడిగేంతవరకు కూడా మేము ఊరుకోము. మాకు అగెయిన్స్ట్గా బిల్లులు చేయడం, మాకు అగెయిన్స్ట్గా చట్టాలు చేయడం, మాకు అగెయిన్స్ట్గా ఉద్యోగాలు రాకుండా చేసేంత దమ్ము మీకుంటే మేము ఎంతవరకు వెళ్తాము అని అంటే ఉద్యమం చేసేంత వరకు వెళ్తాము. సో చూపించామన్నమాట. ఎవరు చూపించారు? ఆంధ్ర పాలకులు చూపించారు. సో ఆంధ్ర ప్రజలు కోరుకోలేదు ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి 1972లో. ఎవరు కోరుకున్నారు? ఆంధ్ర పాలకులు కోరుకున్నారు. ఏం కోరుకున్నారు? ఆంధ్ర రాష్ట్రం కోరుకోలేదు. ఏం కోరుకున్నారు? వాళ్ళ బలం చూపించారన్నమాట. PV నరసింహారావు నువ్వేందనుకున్నావు? ఇప్పుడు చూసావు కదా, ప్రెసిడెంట్ రూలే వచ్చింది దెబ్బకి. నువ్వు ఏది పడితే చేద్దాం అనుకున్నావు కదా, కొత్తగా సంవత్సర కాలంలోపే ప్రజలు రూలే లేకుండా చేసినాం, కాంగ్రెస్ రూలే లేకుండా చేసాం, మాతో పెట్టుకుంటావు నువ్వు. సో జయాంధ్ర మూమెంట్ వాజ్ ద మూమెంట్ టు షోకేస్ ద స్ట్రెంగ్త్, టు షోకేస్ ద పవర్, టు ఎక్సర్సైజ్ ద పవర్ ఆఫ్ ఆంధ్ర ఇంటలెక్చువల్స్, ఆంధ్ర క్యాపిటలిస్ట్స్, ఆంధ్ర పొలిటికల్ లీడర్స్. లేకపోతే వాళ్ళకి ఎందుకు ఆంధ్ర? అసలు వాళ్ళకి అప్పుడు ఏం లేదు, ఓన్లీ అవే వ్యవసాయం మాత్రమే ఉండే. వాళ్ళకి ఏం డెవలప్మెంట్ లేదు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? మొన్నటిదాకా ఎక్కడి నుంచి వనరులు? తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వనరులే కదా. కావోరి హిల్స్ ఎవరిది? అది కావోరి సాంబశివరావు గారిది. లాన్కో హిల్స్ ఆయనది, లగడపాటి రాజగోపాలరావుది. జైబేరి ఎవరిది? మురళీమోహన్ది. వీళ్ళంతా ఎవరు? ఆంధ్ర పాలకులే కదా. అపర్ణ ఎక్కడి నుంచి అపర్ణ అని చూస్తాం. అపర్ణ ఎవరిది? ఆంధ్ర పాలకులది కదా. సో వాళ్ళు అసలు నిజంగానే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సరే మీకు ఆంధ్ర కావాలి తీసుకున్నారని అంటే మళ్ళీ వాళ్ళు కాలు మొక్కటోళ్ళు వచ్చి, అరే ఊరికే జోక్ చేస్తామండి, మీరు భలే బాగున్నారు, మీరు ఎందుకు మాకు ఆంధ్ర వద్దు, ఊరికే బెదిరిద్దాం అనుకున్నామే చూచి అట్లా నాకంటే వద్దు, కలిసి ఉందాం అనేవాళ్ళు అన్నమాట. The statement of PV Narasimha Rao on the judgment of Supreme Court was an opportunity for his opponents, like dissatisfied landlords and political rivalries. This feudal lord started supporting the Andhra students and employees financially and cadre-wise. ఎక్కడ ఎంతవరకు ఫైనాన్షియల్గా, రాజకీయంగా ఎక్కడెక్కడ సపోర్ట్ చేయాలో అక్కడక్కడ సపోర్ట్ ఇచ్చుకుంటూ మూమెంట్ తీసుకొచ్చారన్నమాట, డబ్బులు. With this, the students started protest and conducted meetings in Andhra region against the judgment of Supreme Court. Resolutions were passed in this meeting to abolish the Mulki rules immediately for the integrity of the state. మీరు ముల్కీ రూల్స్ తీసేస్తేనే కలిసి ఉండడం. మీరు ముల్కీ రూల్స్ కావాలంటే మా ఆంధ్ర మాకు కావాలి. December 9th నుండి December 23 వరకు ఆ 14 రోజులు అప్పటిదాకా గుర్తు రానటువంటి ఒకటేసారి వాళ్ళు ఎందుకు అంతగానో మూమెంట్ చేస్తుంటారు. December 9th నుండి December 23 వరకు
వాళ్ళకి అర్థమైంది డిసెంబర్ 9 తెలంగాణ ఫామ్ అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మనకు తెలంగాణకు ఇవ్వద్దు కదా, యూనిట్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి అంటే ఏం చేయాలి మనము? ఈ తెలంగాణ రాంగ్ ఐడియా, ఇది కొందరు సృష్టించినటువంటి ఐడియానే. ఆంధ్రాలో ఉన్న ప్రజలందరూ కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నారని చెప్పేసి ఆ 14 రోజులు విచ్చలవిడైనట్టు ప్రచారం చేశారు. అన్అఫీషియల్ సోర్సెస్ ఏమని చెప్తుంది అంటే ఒక నియర్లీ 100 కోట్లు 14 రోజుల ఖర్చు వాడారన్న. 100 కోట్లు జస్ట్ వాడు నిలబడిపోకొనిసేపు, అక్కడ నిలబడిపోకొనిసేపు, దిష్టి బొమ్మ కాల్చి రాపు, చెప్పులు దండేసి రాపు, ఇవే కదా మూమెంట్ అంటే, ఇవే జరుగుతాయి కదా. అట్ ద సేమ్ టైం తెలంగాణ స్టూడెంట్స్ ఫౌట్ ఫర్ ద కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ముల్కీ రూల్స్. వాళ్ళు ఏమంటున్నారు? ముల్కీ రూల్స్ ఇంప్లిమెంట్. Meanwhile, the opportunists and feudals negatively propagated the Mulki rules. They propagated that according to Mulki rules, the lands of Andhra people in Telangana region will be taken away and the settlers will be asked to leave the places. 2004 మహాకూటమి ఉన్నప్పుడు టీడీపీలో కేసీఆర్ అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఫస్ట్ కావాలనే ఫస్ట్ ఫేజ్లో 2009 నాట్ 2004 2009లో ఫస్ట్ ఫేజ్లో తెలంగాణ ప్రాంతానికి ఎలక్షన్స్ పెట్టి కావాలనే, రెండో ఫేజ్లో రాయలసీమకును కోస్టల్ ఆంధ్రాకి ఎలక్షన్స్ పెట్టారు. దానికి దీనికి మధ్యలో 3-4 రోజులు తేడా పెట్టింది కావాలని. మొదటి ఫేజ్ ఎలక్షన్స్ అయిపోగానే, అక్కడ అయిపోతున్నాయి 4ంటికి అయిపోగానే, అక్కడ కర్నూలులో ఒక మీటింగ్లో, నంద్యాలలో కర్నూలు డిస్టిక్ట్ నంద్యాలలో ఒక మీటింగ్లో ఏమని అంటాడు అని అంటే, మనం హైదరాబాద్ పోవాలి అని అంటే పాస్పోర్ట్ తీసుకొని పోవాలి, ఆ పాస్పోర్ట్ మీద సంతకం కేసీఆర్ పెడతాడట. సేమ్ అదే కదా ఇది. దే ప్రొపగేటెడ్ అకార్డింగ్ టు ముల్కీ రూల్స్, ద ల్యాండ్స్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ ఇన్ తెలంగాణ విల్ బి టేకెన్ అవే అండ్ ద సెటిలర్స్ విల్ బి ఆస్క్డ్ టు లీవ్ ద ప్లేసెస్. అప్పుడు 1972లో ముల్కీ రూల్స్కి అగేన్స్ట్గా ఆంధ్ర పాలకులు చేశారు. అదే 2009లో వైఎస్ఆర్ కూడా చేశాడు. అవి 2 పాయింట్స్ రాయాలి మీరు ఎగ్జామ్లో. 1969 మూమెంట్ని 2009 మూమెంట్ని ఎవరైతే కంపారేటివ్గా రాస్తారో ఎవాల్యూట్ చేసే మనిషికి ముచ్చట కలుగుతుందన్నమాట. ఒక గూస్ బంప్స్ వస్తారో భలే రాశారు అని చెప్పేసి, అప్పుడు మనకి 1 మార్క్ ఎక్స్ట్రా వస్తుంది పక్కోడితో పోలిస్తే. సో కంపారిజన్ రాయకుండా మనం ఏదైతే చదువుకొని రాసి వస్తామో, ఒకటే విధంగా రాస్తామో అది అందరు రాస్తారు. ఈజీ కదా, ఫ్యాక్ట్సే కదా. తెలంగాణ మూమెంట్ ఏముంది, ఫ్యాక్ట్సే. లాస్ట్కి ఆంధ్రాని తిట్టాలి, తెలంగాణ మంచోళ్ళని చెప్పాలి ఫైనల్గా. ఎవరైనా రాస్తారు. కానీ దీనిలోని వెరైటీ ఏముంది, కొత్తదనం అంటే కొత్త పాయింట్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళకి మార్క్స్ వచ్చాయి లాస్ట్ టైం, ఇప్పుడు కూడా అలానే వస్తుంది. అసిస్టెంట్ ఇంజనీర్స్ అండ్ అసిస్టెంట్ సివిల్ సర్జన్స్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద మూమెంట్ యాజ్ దే వర్ యాడెడ్ ఇన్ ద ముల్కీ రూల్స్. మొత్తం ఓవరాల్గా యాక్చువల్లీ అసిస్టెడ్ సివిల్ సర్జన్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్ వాళ్ళు నాన్ గెస్టెడ్ కింద ఉండే. ఏమన్నా మనం నాన్ గెస్టెడ్ అందరు ముల్కీ రూల్స్లో కింద వచ్చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది 7th కేసులో. వాళ్ళు కూడా మూమెంట్లోకి వచ్చేసారనమాట. ద ఫోకస్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ వాజ్ ఆన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ దట్ ఆఫ్ ఆంధ్ర ఈస్ సెంట్రల్ గవర్నమెంట్. అర్థమైందా? మనోళ్ళు ఏంటి ఇక్కడ లోకల్ స్టేట్ గవర్నమెంట్ మీద పడ్డారు. ఆంధ్రాలో తెలివి కల్లోళ్ళు కదా, వాళ్ళకి తెలుసు ఈ స్టేట్ గవర్నమెంట్తో చేసేది కరెక్ట్, ఓవర్ టార్గెట్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్. సో వాళ్ళు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్ చేసేవాళ్ళు, మన వాళ్ళేమో స్టేట్ గవర్నమెంట్ టార్గెట్ చేసేవాళ్ళు. మన వాళ్ళేమో దిష్టి బొమ్మని చౌరస్తాలో కాలబెట్టే వాళ్ళేమో పార్లమెంట్ ముందు కాలబెట్టేవాళ్ళు అనమాట. సో వాళ్ళ కోపం వచ్చేది, నా దిష్టి బొమ్మ కాలబెడుతున్నాను అని చెప్పి. ఏం కావాలి, మాకు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కావాలి. ఇక్కడ కాలబెట్టింది ఎవరు చూసేవాళ్ళు కాదు కదా. సో ద మూమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాస్ ఫోకస్డ్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద మూమెంట్ ఆఫ్ తెలంగాణ వాస్ ఫోకస్డ్ ఆన్. కానీ ఎవరి దగ్గర ఉంది పవర్? అందుకే కేసీఆర్ని ఈ విషయంలో మనం ఒప్పుకోవచ్చు. కేసీఆర్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకటే మాట అనేవాడు అనమాట. ఏంది, మనం సెంట్రల్ గవర్నమెంట్ మెడల్ వంచాలి, స్టేట్ గవర్నమెంట్ కాదు, మనకు స్టేట్ గవర్నమెంట్ అవసరమే లేదు. 1969లో మనం చేసే తప్పులు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ మీద ఫోకస్ చేసాం, కానీ వాళ్ళ దగ్గర పవర్ లేదు కదా. మనం సెంట్రల్ గవర్నమెంట్ మెడల్ వంచాలి అని చెప్పేసి కేసీఆర్ ఈ స్ట్రాటజీ మాత్రం ప్లే చేశాడు. అదే కారు ర్యాలీ అయితేనేమి, లేకపోతే అన్ని పొలిటికల్ పార్టీస్ కూడగట్టుకోవడం ఏంటి, ఖచ్చితంగా ఆయన ఎఫోర్ట్ అయితే ఉంది, మనం కాదనలేం కేసీఆర్ది. సో ఈ సందర్భంలోనే ఈ తెలంగాణ ముల్కీ రూల్స్ని సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అగేన్స్ట్గా ఫామ్ అయినటువంటి మూమెంటే జై ఆంధ్ర మూమెంట్. అందులో ఇంకోటి ఏంటంటే ప్రజా పరిషత్ అనేది ఒకటి ఫామ్ అయింది. నాన్ కాంగ్రెస్ పొలిటికల్ లీడర్స్ ఆఫ్ ఆంధ్ర రీజన్ కండక్టెడ్ ఏ మీటింగ్ ఇన్ విజయవాడ. దాని పేరు ఏం పెట్టినా మనం ప్రజా పరిషత్. ఏం పెట్టుకున్నారు వాళ్ళు? ప్రజా
పరిషత్. ఏ రోజు జరిగింది అది? 18th October 1972. జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? 3rd October 1972. సో కరెక్ట్ 15 రోజులు ఆగి 15వ రోజు అంతే కదా, 3వ తారీఖు 15వ రోజు, 15 రోజులు ఆగి 18th October 1972 రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నారనమాట. ఆ మీటింగ్ పేరు ఏంటి? ప్రజా పరిషత్. ఇందులో ఎవరున్నారు? నాన్ కాంగ్రెస్. ఎవరు? ప్రజా కాన్స్టిట్యూట్ మెయింటైన్ ద మూమెంట్ ప్రెసిడెంట్ గౌతు లచ్చన్న, వైస్ ప్రెసిడెంట్, ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఇది మీ ఇష్టం, వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు, సెక్రటరీ తుమ్మల చౌదరి. దిస్ పరిషత్ పాస్ రెజల్యూషన్ దట్ ఇఫ్ unconditional Andhra does not exist, then they will abandon the region. PV Narasimha Rao was insulted by the students during his official visit to Elur on 24th October 1972. సో ప్రజా పరిషత్ అనేది ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మొట్టమొదటి జడ్జిమెంట్ వచ్చినాక ఇమీడియట్గా పెట్టినటువంటి మీటింగే నాన్ కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి. అప్పటిదాకా 15 రోజులు చూశారు, ఇక లాభం లేదు, మనం కూడా ఇక సపరేట్ మూమెంట్ తీసుకురావాల్సిందే అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి ఆ సభ పేరేంటి? ప్రజా పరిషత్. ఎవరు అందులో మెంబర్సు అని అంటే నాన్ కాంగ్రెస్ పార్టీ, నాన్ కాంగ్రెస్ వాళ్ళు. దాని ప్రెసిడెంట్ ఎవరు? గౌతు లచ్చన్. డిస్కషన్ ప్యారలల్గా ఏంటి? లోక్సభలో కూడా డిస్కషన్ జరుగుతుందన్నమాట. October 21st, 1972 CPI leader Indrajit Gupta brought to the notice of Lok Sabha the conditions prevailed in Andhra Pradesh state through a calling motion. మీరు ఇప్పటిదాకా నోటీస్ చేస్తే 1969 మూమెంట్, 1956 మూమెంట్ ఎవరు కూడా లోక్సభలో ఒక డిస్కషన్ పెట్టలే. ఎవరికంత ఐడియా తెలంగాణ మీద మనం ఒక అంటే టెక్నికల్గా పోలేదన్నమాట. కాలింగ్ అటెన్షన్ మోషన్ తీసుకొద్దాము, అడ్జర్న్మెంట్ మోషన్ తీసుకొచ్చి తెలంగాణని ఫస్ట్ డిస్కస్ చేద్దాం లోక్సభలో, దీన్ని ఒక నేషనల్ ఇష్యూ చేద్దామని ఎవరు అనుకోలేదు. వీళ్ళు ఇమీడియట్గా అనుకున్నారు. 21st November దే కెప్ట్ ఏ లోక్సభ మీటింగ్ వేర్ ఇన్ ద లోక్సభ. ఒక్కసారిగా నేషనల్ ఇష్యూ అయిపోయింది. దేశం మొత్తం తెలిసిపోయింది, ఓహో ఆంధ్రప్రదేశ్లో ఈ ముల్కీ రూల్స్ అగేన్స్ట్గా చాలా పెద్ద మూమెంట్ వస్తుంది, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కావాలంటున్నారు, కానీ ఈ ముల్కీ రూల్స్ తీసేస్తే మాకు ఆంధ్ర ఏమొద్దు, మేము యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాం అని అంటున్నారు. సో సొల్యూషన్ క్లియర్గా ఉంది కదా, ఒక ముల్కీ రూల్స్ అంటే తీసేరాదు, వాళ్ళు కలిసి ఉంటారట అని ఒక నార్మల్ ఎంపీ కూడా సలహా ఇస్తున్నాడు అనమాట. He stated that their party was against the bifurcation of the state. On the other hand, Swatantra Party wanted to divide the state into 3 new states. ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి, సిపిఐ సిపిఎం. ఇక సిపిఎం అయితే ఎప్పుడు నెగిటివే తెలంగాణకి, స్వతంత్ర పార్టీ ఎప్పుడు పాజిటివే. A leader from Andhra called as Venkata Subbaiah appealed to provide equal rights in the capital city to the people from all the regions without giving special rights to any sections. He also appealed to take steps to spend the income from state capital for the development of the capital only but not for entire Telangana region. On 27th November, the Prime Minister Indira Gandhi announced a 5-point formula in both the houses of the parliament. So, ఈయన ఏమన్నాడు అని అంటే వెంకట సుబ్బయ్య, ఏ లీడర్ ఫ్రమ్ ఆంధ్ర రీజన్, ఏమంటాడు అని అంటే సరే ఒప్పుకుంటాము, హైదరాబాద్ యొక్క వనరులు హైదరాబాద్ సిటీకి మాత్రమే యూజ్ కావాలి, మాకు వద్దంటున్నారు కదా, ఆంధ్ర ప్రాంతానికి యూజ్ చేద్దంటున్నారు, తెలంగాణ ప్రాంతానికి కూడా యూజ్ చేయకండి, హైదరాబాద్నే డెవలప్ చేద్దాం. సో అటు ఆంధ్ర ప్రాంతానికి వాడొద్దు, తెలంగాణ ప్రాంతానికి వాడొద్దు, దేనికి వాడదాం? హైదరాబాద్కే వాడదాం అని పార్లమెంట్లో చాలా అద్భుతమైనటువంటి డిస్కషన్ అయింది. ఎవరు తీసుకొచ్చారు ఈ డిస్కషన్ అంటే ఇంద్రజీత్, సిపిఐ లీడర్ గారు. ఆన్ 20th ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ అనౌన్స్ వాట్ 5-point ఫార్ములా. ఈ 5-point ఫార్ములా ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటనంటే ఈ 5-point ఫార్ములా ముఖ్యమైన ఉద్దేశం అంటే 2 వర్గాలని సాటిస్ఫై చేసేటటువంటి ఫార్ములానే 5-point ఫార్ములా. మీరు బాధపడకూడదు, మీరు బాధపడకూడదు. సో దానికి నేను ఒక ఫార్ములాతో వస్తున్నాను. ఏ ఫార్ములా సార్ అంటే A+B² సార్ అని అడిగారు అన్నట్టు. కాదండి 5-point ఫార్ములా అని అన్నారు అనమాట. ఒకటి, రెసిడెన్షియల్ క్వాలిఫికేషన్, ద ముల్కీ రూల్స్ విల్ అప్లై ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిక్రూట్మెంట్ టు నాన్ గెజిటెడ్ పోస్ట్. నాన్ గెజిటెడ్ పోస్ట్ మాత్రమే ముల్కీ రూల్స్ వర్తిస్తాయి. ఫిల్లింగ్ ద సెకండ్ ఇన్ ఎవ్రీ యూనిట్ ఆఫ్ 3 డైరెక్ట్ వేకెన్సీస్ ఇన్ ద నాన్ గెజిటెడ్ పోస్ట్. మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. మొదటి పాయింట్ ఏంటి? ముల్కీ రూల్స్ వర్తిస్తాయి. ఎవరికి వర్తిస్తాయి? నాన్ గెజిటెడ్కి వర్తిస్తాయి. మళ్ళీ ప్రతి ముగ్గురిలో రెండో వాడు ఎవరై ఉండాలి? తెలంగాణ వాడై ఉండాలి. ఇది అమలవుతుంది. ఏంటో చెప్పండి. హమీద్ మహమ్మద్ నాయక్,
యూ కెన్ మెసేజ్ హియర్. ఇక్కడ మెసేజ్ చేయొచ్చు మీరు. రెండోది, the safeguards will be effect till 1977 in the capital city of Hyderabad and till 1980 in the districts of Telangana. మళ్ళీ ఇవి పర్మనెంట్ కాదు. హైదరాబాద్లో 1977 వరకు అండ్ తెలంగాణలో 1980 వరకు. అంటే 1977 నుంచి ఏమవుతుంది, అంతా సమానం అయిపోతుంది. తెలంగాణలో 1980 తర్వాత ఏమవుతుంది, అంతా టైం లైన్ ఫిక్స్ చేశారు. రెండో పాయింట్, ఇది పర్మనెంట్ కాదు. ఆ హైదరాబాద్లో ఎంతవరకు, 77 వరకు. తెలంగాణలో ఎంతవరకు, 1980 వరకు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, ప్రమోషన్స్లో కొన్ని ప్రమోషన్స్లో టు ప్రొవైడ్ అడిక్వేట్ అవెన్యూస్ ఆఫ్ ప్రమోషన్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద ఈచ్ ఆఫ్ ద 2 regions వేరియస్ సర్వీస్ క్యాడర్స్ టు బి రికగ్నైజ్డ్. రీజనలైజ్డ్ అంటే వేరియస్ సర్వీస్ రీజనలైజ్డ్. తెలంగాణ ప్రాంతం రీజియన్, జోనల్ సిస్టమ్ అని చెప్పొచ్చు మనం. తెలంగాణ జోన్, కోస్టల్ ఆంధ్ర జోన్, రాయలసీమ జోన్. ప్రమోషన్స్లో రీజనలైజేషన్ మోడల్ వాడతాము. సో దట్ నీ రిక్రూట్మెంట్లో వాడము, నీ ప్రమోషన్లో వాడతాం. అంటే ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, నీ రిక్రూట్మెంట్ తెలంగాణలో అయింది అనుకోండి, అప్పుడు నీ ప్రమోషన్ కూడా తెలంగాణలోనే అవుతుంది. నీ రిక్రూట్మెంట్ ఆంధ్రాలో అయింది అనుకోండి, నీ ప్రమోషన్ కూడా ఆంధ్రాలోనే అవుతుంది, నీ ప్రమోషన్ తెలంగాణలో అవ్వదు. సో తెలంగాణ వాళ్ళు బాధపడకండి మీరు. అతను రిక్రూట్మెంట్ కనుక ఆంధ్రాలో అయింది అనుకోండి, అతను ప్రమోషన్ నువ్వు మళ్ళీ తెలంగాణకు వస్తాడేమో అనుకుంటున్నావు. రాడు, ఆంధ్రాలోనే ఉంటాడు. అప్పుడు రిక్రూట్మెంట్ ఎందులో ట్రై చేస్తాడు, మరి తెలంగాణలో ట్రై చేస్తాడు కదా. అంటే మీరేం బాధపడకండి, వస్తాడేమో భయపడుతున్నారు కదా. ప్రమోషన్ మాత్రము ఎక్కడ రిక్రూట్మెంట్ అయిందో అక్కడే ప్రమోషన్ వస్తుంది. సో ఇది ఒక రకంగా ఏంటనంటే, నువ్వు తెలంగాణ వాళ్ళకి బెనిఫిట్ చేసినా అని చెప్తున్నావు, కానీ అలాంటప్పుడు వాడు రిక్రూట్మెంట్ కూడా ఎక్కడవుతాడు, తెలంగాణలోనే అవుతాడు కదా. అప్పుడు ప్రమోషన్ ఎక్కడవుతాడు, తెలంగాణలో అవుతాడు కదా. కనీసం తెలంగాణ వాడు ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళాడు అనుకోండి, వాడు ఇప్పుడు ఆంధ్రాలోనే ఉండాలి. ఇంకా తెలంగాణ వ్యక్తి ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళాడు అనుకోండి, ఇక తెలంగాణకు వచ్చే అవకాశమే ఉండదు. సో మనకు మెరిట్ ఉండదు కాబట్టి ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటే, మనం ఎట్లాగో ఫస్ట్ తెలంగాణ పెట్టుకున్న అతను ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టి తెలంగాణ పెట్టుకున్న అతను చదువుకుంటాడు కాబట్టి అతనికి ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి అతనికి తెలంగాణ క్యాడర్ వస్తుంది, మనకి రాయలసీమ క్యాడరో లేకపోతే జోనో లేకపోతే ఆంధ్ర జోనో వస్తుంది. ఇక లైఫ్ లాంగ్ తెలంగాణ వాడు ఆంధ్రవాడు అయిపోతాడు. ఆంధ్రవాడు the facilities of technical education which are available to Telangana students in the institutions present in the city will be increased. Facilities అంటే బిల్డింగ్లు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఏవేవి ఉంటాయో అవన్నీ ఇంక్రీజ్ చేసి the newly created opportunities can be utilized by the students of irrespective of their. సో దాన్ని డెవలప్, దీని బాధపడకండి, సిటీని బాగా డెవలప్ చేస్తాము, కొత్త బిల్డింగ్లు కడతాము, దానిలో మేము ఈ వర్క్షాప్లను పెడతాము, లేకపోతే మెషిన్స్ తీసుకొస్తాము. ఐటీఐ అయితే ఐటీఐ, డిప్లొమా అయితే డిప్లొమా, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, మెడిసిన్ అయితే మెడిసిన్, కొత్త ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి దాన్ని బాగా డెవలప్ చేస్తాం. కానీ డెవలప్ చేసి అందరికి ఓపెన్ పెడతాము. సో హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఎవరికి వదిలేస్తాము, అందరికీ వదిలేస్తాము. ఐదో పాయింట్, joint police force will be created in the city. An act required for this will be enacted after the preparation of all the details. A joint police force will be created in the joint and over the Telangana and Andhra Pradesh. So joint ఇద్దరు వచ్చి పని చేసుకోవచ్చు. ఎక్కడ, ట్విన్ సిటీస్లో. సో ఏదైతే హైదరాబాద్లో పోలీస్ ఫోర్స్ ఉండబోతున్నారో, ఈ పోలీస్ ఫోర్స్లో ఎవరెవరు ఉంటారు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉంటారు, తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉంటారు అనమాట. దీనికే ఇంకో పేరు ఫ్రీ జోన్. సో ఈ 5 పాయింట్స్ ఉన్నాయి. ఏంటా మొదటి పాయింట్, నాన్ గెజిటెడ్ మాత్రమే ముల్కీ రూల్స్ అప్లికబుల్ అవుతాయి. ఎవ్రీ సెకండ్ పోస్ట్ ద 3 విల్ బీ ఫర్ తెలంగాణ పర్సన్. రెండోది టైం లైన్ పెట్టారు. హైదరాబాద్లో 1977 వరకు, తెలంగాణలో 1980, తర్వాత అందరు సమానమే. 3 ప్రమోషన్స్ రీజనలైజ్ అవుతుంది. ఎవరైతే ఆ రీజియన్లో ఉంటారో అక్కడే మాత్రమే ప్రమోషన్ అవుతుంది అనమాట. రిక్రూట్మెంట్లో అలాంటిది లేదు. 4 technical educational institutions will be enhanced in Hyderabad but will be open to all. 5th, joint police force, free zone, joint police force అంటే ఇక్కడ ఏంటి, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉంటారు, తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉంటారు. ఎందుకు ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి ఒక డౌట్ ఉండే అనమాట. ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి ఏం డౌట్ ఉండేదంటే, పోలీస్ ఫోర్స్ మొత్తం తెలంగాణ వాళ్ళని అనుకో, మమ్మల్ని ఏం చేస్తే ఎట్లా. సో ఈ పోలీస్ ఫోర్స్లో ఎవరెవరు ఉంటారు, జాయింట్ ఆంధ్ర వాళ్ళు ఉంటారు,
ఈ టైం లైన్ నుంచి 2004 టైం లైన్ ఇప్పుడు జాయింట్ పోలీస్ మనం వరల్డ్ హిస్టరీలో ఇట్లా జెరూసలేం టైప్ అంటే అనాలజీ చేయొచ్చు కానీ ఎవరు ఎందుకు అవుతుంది కానీ జెరూసలంలో నీకు జాయింట్ లేదు కదా ఓన్లీ అయ్యా పీస్ కీపింగ్ మిషన్స్. ఇప్పుడు అదే కదా సార్ కొంచెం వేరే వేరే కంట్రీ వాళ్ళు అందరూ వచ్చి యూఎన్లో ఇట్లా అక్కడ పీస్ అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. అయితే మనం ఒక సిటీలోనే వేరే అంటే ఒక రీజన్ ఇంకో రీజన్ తీసుకొచ్చి ఒక సిటీలో పెట్టడం అయితే అట్లా అనాలజీ ఇవ్వచ్చా? ఇప్పుడు నీకు జెరూసలంలో ఏమవుతుందనంటే అన్ని కంట్రీస్ వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ అన్ని కంట్రీస్ ఒక ఇష్యూ కాదు కదా, రెండు ప్రాంతాల వాళ్ళ ఇష్యూ. ఒక రెండే కదా, కాకపోతే ఇంకా వేరేదైనా ఎగ్జాంపుల్ వాడచ్చు. రెండు మాత్రమే ఉండాలి, పార్టీస్ ఉండాలి. పార్టీస్ ఎవరు? పాలస్తీనా, ఇజ్రాయలే. వాళ్ళిద్దరు పార్టీస్ ఉంటే ఓకే. ఇక్కడ యూఎస్ వాళ్ళు ఉంటారు, అందరు ఉండకూడదు. కరెక్టే. 5.4 1972 ఫాస్ట్గా. ఆ ముల్కి అప్లికబుల్ టు నాన్ గెజిటెడ్ పోస్ట్. ప్రతి ముగ్గురులో రెండోవాడు తెలంగాణ అభ్యర్థి ఉంటాడు. 1977 1980 అది హైదరాబాద్ వరకు, ఇది తెలంగాణ వరకు. మూడోది ప్రమోషన్స్ రీజనలైజ్ చేస్తాము మనము. ఆంధ్ర తెలంగాణ రీజనలైజ్ చేస్తాము. నాలుగోది టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ పెంచుతాము, అందరికి సమాన ఆపర్చునిటీస్ చేస్తాము. 5 జాయింట్ పోలీస్ ఫోర్స్. జాయింట్ అంటే ఇక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఏపీ ఎన్జిఓ ప్రెసిడెంట్ రామకృష్ణారావు సెట్ ద 5-point ఫార్ములా ఈజ్ లైక్ ఎ నెస్ట్ ఆఫ్ వాస్ప్. నెస్ట్ ఆఫ్ వాస్ప్ అంటే ఏంటంటే ఇప్పుడు పిట్టగూడు ఉంటుంది కదా, దానికి ఏంటి, ఇప్పుడు దానికి కింది నుంచి కూడా దారి ఉంటుంది, పైనుంచి కూడా దారి ఉంటుంది అన్నమాట. సో ఇది ఎలా అంటే నువ్వు పైనుంచి ఎంత ఫిల్అప్ చేసినా మళ్ళీ కిందికి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో దీనికి ఒక సొల్యూషన్ అనేది లేదా, ఇది క్లియర్గా లేదు. పైనుంచి వస్తుంది, కింది నుంచి వెళ్ళిపోతుంది. సో ఒక క్లోజ్డ్ సిస్టమ్ లాగా లేదు అని చెప్పేసి క్రిటిసైజ్ చేస్తారు. నెస్ట్ ఆఫ్ వాస్ప్. రిజాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఇట్ క్రియేట్స్ మోర్ ఇష్యూస్. అంటే పైనుంచి వాళ్ళ పిట్టకి ఫుడ్ వేస్తుంది అనుకోండి, కింద నుంచి జారిపోతుంది అనమాట. నువ్వు ఫుడ్ వేస్తున్నట్టే వేస్తున్నావు, కింద నుంచి జారిపోతుంది. కనీసం తెలంగాణ వాళ్ళకి లాభం లేదు, ఆంధ్ర వాళ్ళకి లాభం లేదు. ఒకరైనా బాగా లాభపడాలి కదా. ఇందులో ఇద్దరు నష్టపోతున్నారు, ఇద్దరూ కొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ సేమ్ 1969 వచ్చింది. సొల్యూషన్ ఏడుంది? ఇప్పుడు నువ్వు అటు తెలంగాణ వాళ్ళకి న్యాయం చేయలేదు, ఇటు ఆంధ్ర వాళ్ళకి న్యాయం లేదు. ఒకరికైనా న్యాయం చేయి కదా అని ఎవరు క్రిటిసైజ్ చేశారు? ఏపీ ఎన్జిఓ ప్రెసిడెంట్ రామకృష్ణ రావు. చీఫ్ మినిస్టర్ పివి announced that the cabinet agreed to the 5-point formula. The MPs from Telangana who opposed is GS Melkote, Mallikarjun, Ramakrishna Reddy. On 30th November 1972, Andhra employees passed a resolution against 5-point formula. At the same time, the employees of Telangana demanded for complete implementation of Mulki rules. Andhra employees started indefinite strike on 7th December 1972. Later, it was withdrawn on 25th March 1973 after 108 day. Jansangh, Swatantra Party and some MLAs of Congress conducted a meeting in Vijayawada with a demand for separate Andhra state. Swatantra Party leader Gautu Lachanna has released the flag of separate Andhra Pradesh state in its meeting. 9 ministers in PV Narasimha Rao's cabinet have resigned in support of Jayendra. తీవ్రతరం అవుతుందన్నమాట. సో 5-point ఫార్ములా కూడా ఎలాంటి సొల్యూషన్ ఇవ్వలేదు. స్వతంత్ర పార్టీ కానివ్వండి, లేకపోతే జనసంఘ్ కానివ్వండి, సపరేట్ ఆంధ్ర రాష్ట్రానికి సపోర్ట్ చేసింది. 9 మంది మినిస్టర్లు కూడా రిజైన్ చేశారు. దేనికి సపోర్ట్ చేస్తూ? ఆంధ్రాకి సపోర్ట్ చేస్తూ. వాళ్ళు ఎవరెవరు అని అంటే కాకాని వెంకటరత్నం. ఇది ఇంపార్టెంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట. కాకాని వెంకటరత్నం అగ్రికల్చర్ మినిస్టర్ ఈయన. బివి సుబ్బారెడ్డి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. శివమూర్తి రాజు ఎండోమెంట్స్ మినిస్టర్. బాసిరెడ్డి లా మినిస్టర్. వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు హోమ్ మినిస్టర్, రిజైన్ చేసిన వాళ్ళు. సూర్యనారాయణ రాజు ఫారెస్ట్ మినిస్టర్. సివిల్ సప్లై మినిస్టర్ చల్ల సుబ్బారాయుడు. డి మునుస్వామి మార్కెటింగ్ మినిస్టర్. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. పర్సనల్ రీజన్స్. డిఫరెన్స్ బిట్వీన్ పివి నరసింహారావు అండ్ కాకాని వెంకటరత్నం ఏంటిది? ట్రాన్స్ఫర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కె సుబ్రహ్మణ్యం. ఈయన ఏమంటాడంటే డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ని హైదరాబాద్లోనే ఉంచండి, నేను ట్రాన్స్ఫర్ చేయకండి అని చెప్పేసి రికమెండ్ చేస్తాడు. ఎవరు? వెంకటరత్నం పివి నరసింహారావు గారికి. పివి నరసింహారావు వినకుండా ప్రొద్దుటూరు పంపించేస్తాడు అనమాట. ఇక్కడ ఈయన హర్ట్ అవుతాడు. ఎవరు? వెంకటరత్నం గారు. సో దేర్ ఆర్ పర్సనల్ రీజన్స్.
2 సుబ్బారెడ్డి, ఈయనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్. పరోల్ లైఫ్ సెంటెన్స్ పరోల్ ఇస్తాడనమాట. బివి సుబ్బారెడ్డి ట్రైడ్ ద పరోల్ ఆఫ్ లైఫ్ సెంటెన్స్ ప్రిజనర్స్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్. పివి నరసింహారావు రిజెక్టెడ్. వాళ్ళకి పరోల్ ఇద్దాం, మా వాళ్ళే ఏదో మర్డర్ చేశారు, వాళ్ళకి పరోల్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి రికమెండ్ చేస్తాడు అనమాట. పివి నరసింహారావు రిజెక్ట్ చేసేస్తాడు. వాళ్ళు మర్డర్ చేసిన వాళ్ళని వాళ్ళకి ఎలా పరోల్ ఇస్తాము, పరోల్ అంటే ఏంటి, ఒక టైం లిమిట్ వరకు వెళ్ళి పని చూసుకొని వస్తామన్నమాట. ఇక్కడ 6 months అడిగారు, మ్యాక్సిమం 6 days ఇస్తారు. వీళ్ళు ఎన్ని రోజులు అడిగారు పరోలు, 6 months అడిగారు అనమాట. ఎవరు, సుబ్బారెడ్డి, 3వ మనిషి. శ్రీమూర్తి రాజు, ఇతనే శ్రీమూర్తి రాజు, ఎండోమెంట్స్ మినిస్టర్. హిమ్సెల్ఫ్ ఆన్ ద ప్రిటెక్స్ట్ దట్ సీఎం సపోర్టెడ్ హిస్ రైవల్స్ ఇన్ వెస్ట్ గోదావరి. నాకు అపోజిషన్ ఉన్న వాళ్ళకి పివి నరసింహారావు సపోర్ట్ చేస్తున్నాడని పర్సనల్ గ్రడ్జ్ పెంచుకున్నాడు. ఎవరు, మూర్తిరాజు. 4, 5 బాసిరెడ్డి, లా మినిస్టర్, హ్యాస్ ఆఫర్డ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ బివి సుబ్బారెడ్డి హూ వాస్ జూనియర్ టు హిమ్. ఈ చీఫ్ మినిస్టర్ పివి నరసింహారావు ఏం చేశాడంటే, నేను సీనియర్ని. ఎవరు సీనియరు, బాసిరెడ్డి, ఈయన సీనియర్. కానీ ఎవరికి ఇచ్చారు డిప్యూటీ చీఫ్ మినిస్టరు, బివి సుబ్బారెడ్డి. ఆయన ఫ్రెండ్ అయినంత మాత్రం నాకన్నా జూనియర్కి ఇచ్చాడు, నేను కదా సీనియర్ని, నాకు కదా ఇవ్వాల్సిందని ఎవరు ఫీల్ అయ్యారు, బాసిరెడ్డి. విత్ దిస్ రీజన్స్, పర్సనల్ రీజన్స్, దే రిజైన్డ్ ఫర్ దర్ పొజిషన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ జై ఆంధ్ర మూవ్మెంట్. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సనల్ రీజన్ ఉందన్నమాట. పెద్ద విషయమే. ఒకటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రిజైన్ చేయడము, ఒక అగ్రికల్చర్ మినిస్టర్ రిజైన్ చేయడము, ఇది చాలా గొప్ప విషయం. మళ్ళీ ఇంకోటి ఒప్పుకోవచ్చు మనము, కేసీఆర్ చాలా సందర్భాలలో రిజైన్ చేశాడు. రెసిగ్నేషన్ అనేది చాలా ధైర్యంగా చేసేవాడు, అది మనం ఒప్పుకోవచ్చు. అంటే తెలంగాణ కోసం రిసిగ్నేషన్ అనేది జస్ట్ ఒక సంతకం దూరంలో ఉండేవాడు. అతను మినిస్టర్ అయినప్పుడు కోల్ మినిస్టర్ ఏదో మినిస్టరీ, షిప్పింగ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఆయన రిజైన్ చేశాడు చాలా ధైర్యంగా. మంచి డబ్బులు సంపాదించుకున్న టైంలోనే రిజైన్ చేశాడు. నెగోషియేషన్స్ ఆఫ్ చంద్రజిత్ యాదవ్. All India Congress Committee General Secretary Chandrajit Yadav came to Andhra Pradesh on 6th January 1973 to observe the conditions emerged by the Jai Andhra movement, discussed with former Andhra ministers at B.V. Subbareddy's residence. He appealed to all sections to remain patient while trying hard to prevent the bifurcation of the state. ఈయనకు ట్రై చేశాడు. Meeting of Andhra legislatures. In December 1972, Andhra Region Congress representative meeting was held at Andhra Bhavan in Vijayawada. It was presided over by whom? B.V. Subbareddy. ఎంతమంది అటెండ్ అయ్యారు? 76 MLAs, 19 MLCs, ఒక ఎంపీ ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఆంధ్ర లెజిస్లేటర్స్ ఒక మీటింగ్ ఎక్కడ జరిగింది? ఇది ఆంధ్ర భవన్. ఎక్కడది? విజయవాడలో జరిగింది. ఎవరు ప్రిసైడ్ చేశారు? బివి సుబ్బారెడ్డి గారు. ఈయనెవరు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఏ రెజల్యూషన్ టు క్రియేట్ ఎ సపరేట్ ఆంధ్ర రీజన్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై బివి సుబ్బారెడ్డి అండ్ ఇట్ వాస్ అడాప్టెడ్ బై విజయవాడ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ B.V. Subbareddy said that only 5 persons voted in favor of the resolution for an undivided state and the remaining supported separate Andhra state. B.V. Subbareddy appealed to the representative to take an oath to do sacrifices and strive for the creation of separate Andhra state. Andhra Sena was set up to achieve the separate Andhra state. So, రెండు ఇంద్రజిత్ వచ్చాడు, ట్రై చేశాడు, వర్కౌట్ కాలేదు. అందులో వీళ్ళు ఏం చేశారు? ఆంధ్ర లెజిస్లేచర్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు? ఒక 76 ఎమ్మెల్యేలు, 19 ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ మీటింగ్ పెట్టుకొని ఏం చేస్తే బాగుండు అని అంటే 76 + 19 హౌ మచ్? 95 96 96 మంది పాల్గొంటే ఎంతమంది కాదు యునైటెడ్గా ఉండాలని కోరుకున్నారు? 5 మంది మాత్రమే కోరుకున్నారు. 91 మంది ఏం కోరుకున్నారు? సపరేట్ స్టేట్ కావాలని కోరుకున్నారు, ఆంధ్ర స్టేట్ కావాలని కోరుకున్నారు అనమాట. ఆంధ్రసేన ఆ సందర్భంలోనే ఒక సేన క్రియేట్ చేసుకున్నారు, ఆంధ్రసేన. ఈ ఆంధ్రసేన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆవిర్భావం. ఆంధ్రసేన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆంధ్రసేన అసోసియేషన్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 17th December బై ద రిజైన్డ్ మినిస్టర్ అండ్ అదర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ జై ఆంధ్ర మూవ్మెంట్. ఎవరు ప్రెసిడెంట్? ఎం జానకీరామ్. ఏ రెజల్యూషన్ సీకింగ్ సపరేట్ ఆంధ్ర స్టేట్ వాస్ పాస్డ్ ఇన్ దిస్ meeting. In the beginning, Kakane Venkatratnam, agriculture minister, led Jai Andhra movement, but he died on 25th December 1972. After his death, the movement was led by B.V. Subbareddy and Vasanta Nageshwara. So, Andhra అంటే గుర్తుంచుకోవడం కోసం. సో జై ఆంధ్ర మూమెంట్ వచ్చింది. ఇంద్రజిత్ ఏఐసిసి ప్రెసిడెంట్ ట్రై చేశాడు, ఇంద్రజిత్ గుప్తా, వర్కౌట్ అవ్వలేదు. ఆంధ్ర లెజిస్లేచర్స్ అందరూ కూడా ఆంధ్ర భవన్ విజయవాడలో మీటింగ్ పెట్టుకున్నారు. 76, 19, 1
అందులో 5 మాత్రం అగెయిన్స్ట్గా చేశారు, 91 మాత్రం పాజిటివ్గా చేశారు. అంతటితో ఆగలేదు, ఒక సేన అనేది సృష్టించుకున్నారు. ఆ సేన పేరేంటి? ఆంధ్రసేన అసోసియేషన్ సృష్టించుకున్నారు. అప్పటిదాకా ఎవరు నడిపించారు? అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైనా వెంకటరత్నం. ఆయన చనిపోవడం వల్ల ఎవరు లీడ్ తీసుకున్నారు? ఇప్పుడు వివి సుబ్బారెడ్డి గారు. వాళ్ళ ఒక్కటే ఒక ఉద్దేశం ఏంటి? సపరేట్ ఆంధ్ర చేయడం. సో ఒకటేమో ఇంద్రజీత్ యొక్క నెగోషియేషన్స్, రెండోదేమో ఆంధ్ర లెజిస్లేచర్స్ యొక్క మీటింగ్ ఆంధ్ర భవన్ విజయవాడలో, మూడోదేమో ఆంధ్రసేన అసోసియేషన్. తిరుపతి మీటింగ్ కూడా పెట్టుకున్నారు. ఆంధ్ర కాంగ్రెస్ లీడర్స్ మెట్ ఇన్ తిరుపతి ఆన్ 31st December 1972. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద మీటింగ్ వాస్ ఆయన కంటిన్యూ అయ్యాడు అనమాట, బివి సుబ్బారెడ్డి. విజయవాడలో జరిగింది, తర్వాత నెక్స్ట్ డే జరిగింది తిరుపతిలో జరిగింది. విజయవాడలో స్టార్ట్ అయింది మీటింగ్ ఆంధ్రసేనది, ఎక్కడ తిరుపతిలో. ఎంతమంది అటెండ్ అయ్యారు? 108 MLAs, 20 MLCs, 11 MPs attended the meeting. It was decided not to pay tax to the government as part of non-cooperation. ఇక్కడనేమో ఖచ్చితంగా సపరేట్ స్టేట్ అనేది పాస్ అవ్వాల్సిందే, ఇక్కడనేమో నాన్ కోఆపరేషన్. తిరుపతి మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? నాన్ కోఆపరేషన్. విజయవాడ మీటింగ్ ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఒకటే ఒక సొల్యూషన్, సపరేట్ స్టేట్, ప్లస్ లీడర్షిప్ కూడా మారింది. వెంకటరత్నం నుండి సుబ్బారెడ్డికి వచ్చింది. ఇక్కడ ఎవరు కంటిన్యూ అయ్యారు? సుబ్బారెడ్డి కంటిన్యూ అయ్యారు. తిరుపతి మీటింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? నాన్ కోఆపరేషన్, ట్యాక్స్ పే చేయం. అల్టిమేటమ్ ఆఫ్ ఆంధ్రసేన. సో కంటిన్యూషన్గా ఏం చేశారు అని అంటే ఒక అల్టిమేటమ్ రిలీజ్ చేశారు. అల్టిమేటమ్ ఆఫ్ ఆంధ్రసేన, సపరేట్ స్టేట్. ఆన్ 4th January 1973 at విజయవాడ, తిరుపతి, మళ్ళీ విజయవాడ. Janaki Ram presided over this meeting. While starting the meeting, N.G. Ranga stated that separate Andhra state would form in 3 months and nobody would stop it. An ultimatum was issued at the meeting demanding the participation of the ministers and the United Andhra proponents in separate Andhra movement before 10th January. 3 నెలల్లోపు అల్టిమేటం ఇచ్చింది ఎవరు? ఎన్జీ రంగా. కొన్ని మనం ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు గ్రూప్ 1 రాసేవాళ్ళు గ్రూప్ 2 రాస్తారు కాబట్టి దానికి సపరేట్గా ఆబ్జెక్టివ్ టైప్ లెక్క ప్రిపేర్ అవ్వద్దు. మనం థియరీ చదువుతున్నప్పుడే మనం ఎంసీక్యూస్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం గుర్తుంచుకోగలం, లేకపోతే బట్టి కొట్టాలి. అది బట్టి కొట్టినప్పుడు గుర్తుంచుకోలేము. సో అల్టిమేటం ఎక్కడ ఇచ్చాము? మనము విజయవాడలో ఇచ్చాము. అల్టిమేటం ఇచ్చింది ఎవరు? ఎన్జీ రంగా. ఎన్ని నెలలు అల్టిమేటం ఇచ్చాడు? 3 months. ఎంతమంది అటెండ్ అయ్యారు? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు 108, 20, 11. అంతమంది ఎంతమంది? 76, 19, 1. ఎవరు దీనికి హెడ్? ఎం జానకిరామ్. అల్టిమేటమ్ ఆఫ్ ఆంధ్ర సేన. మళ్ళీ గుంటూరుకి. సో ఒకసారి విజయవాడ బస్ టికెట్ అనుకున్నాం, తర్వాత తిరుపతి బస్ టికెట్, మళ్ళీ విజయవాడ బస్ టికెట్, ఇప్పుడు మళ్ళీ గుంటూరు. 4 బస్ టికెట్లు తీసుకున్నారు అనమాట వీళ్ళు. 4th గుంటూరు మీటింగ్. ఇక్కడ ఏం మాట్లాడుకున్నారు అంటే, ఇది 4th January, ఇది 12th January. At Guntur District Congress Committee office, this meeting was chaired by former B.V. Subbareddy. This meeting passed a resolution demanding the resignation of Andhra Congress representatives to the Congress party before 21st January 1973 and submitting them to the Action Committee Chairman B.V. Subbareddy. ఇది గుంటూరు మీటింగ్లో ఆంధ్ర లెజిస్లేచర్స్ యొక్క రిసిగ్నేషన్స్ అడిగారు. అప్పటిదాకా రిసిగ్నేషన్ చేయకుండా ఊరికే మాట్లాడిన వాళ్ళు ఇప్పుడేమని అంటున్నారు అని అంటే, మీరు రిసిగ్నేషన్ చేయాలి. సో రిసిగ్నేషన్ అడిగినటువంటి మీటింగ్ ఏంటి? గుంటూరు మీటింగ్. సో ఫస్ట్ మీటింగ్ ఏంటి? విజయవాడ మీటింగ్, వెంకటరత్నం నుండి బివి సుబ్బారెడ్డి. సెకండ్ మీటింగ్ ఎక్కడ? తిరుపతిలో ఏం జరిగింది? నాన్ కోఆపరేషన్, ట్యాక్స్ పే చేయడం. అది ఒకటే పదం గుర్తుంచుకోవాలి మనం, అదే ఇంపార్టెంట్. ఎవాల్యూట్ చేసి అతను తెలంగాణ మూమెంట్లో పట్టున్న మనిషి అక్కడ నాన్ కోఆపరేషన్ ఉందా, ట్యాక్స్ పే చేయము అని ఉందా లేదా, అది ఒకటే చెక్ చేస్తాడు. మూడోది మళ్ళీ విజయవాడలో ఏంటి? అల్టిమేటం. ఎన్ని నెలలు? 3 నెలలు. ఎవరిచ్చారు? ఎన్జీ రంగా. అక్కడి నుంచి ఎక్కడ టికెట్ కొనుక్కున్నారు? మళ్ళీ గుంటూరులో ఏంటి? రిసిగ్నేషన్స్ ఆఫ్ లెజిస్లేచర్స్. అది పెద్ద విషయం కదా. మళ్ళీ గెలుస్తామో లేదో తెలియదు, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఏదో గెలుస్తాం, ఇప్పుడు మళ్ళీ గెలుస్తామని నమ్మకం ఉండదు కదా. ఇప్పుడు మా నియోజకవర్గం చేసాను కనుపూరు, ఆయనే బీఆర్ఎస్ మీద గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళాడు. వెనుకనేమో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, నేనేమో బీఆర్ఎస్ అని అంటాడు. అంటే ఎందుకల్లంటే వాళ్ళు తప్పులేదు, మళ్ళీ గెలవరు. ఇది యూపీఎస్సీ ఇవి ఎగ్జామ్స్ చాలా ఈజీ. ఓటర్ యొక్క మైండ్ ఇప్పుడు ఒక గంటలో మారిపోతుంది. ఓటర్ యొక్క మైండ్ చాలా డేంజర్.
Becoming MLA is very, very tough. PV Narasimha Rao lost the confidence of landlords and business sectors as he tried to implement the policies of the Union government. Students, doctors and employees went away as he implemented the Mulki rules. Politicians went away as he tried to curb the groupism. With this, all of them urged central government to remove from the leadership. So, Guntur meeting lo rendu, మీరు రిజైన్ చేయండి, ఆయన రిజైన్ చేయను అన్నాడు, మీరు తీసేయండి. ఎవరిని తీసేయాలి? పివి నరసింహారావుని. మేమందరం రిజైన్ చేస్తాము, ఆయన కూడా తీసేయాలి. మరి ఎవరిని? పివి నరసింహారావు. ఇది గుంటూరు మీటింగ్. విజయవాడ మీటింగ్, తిరుపతి మీటింగ్, మళ్ళీ విజయవాడ మీటింగ్ ఎందుకు ఇంపార్టెంట్? అల్టిమేటం. నాలుగోది గుంటూరు మీటింగ్. ప్రెసిడెంట్స్ రూల్, ఫైనల్లీ దే ఆర్ సక్సెస్. ఆయన తీసేయాలి కదా, సరే ఆపుతారా మీరు? కాన్సిక్వెంట్లీ పివి నరసింహారావు రిజైన్డ్ ఆన్ 18th January 1973. President's rule was clamped in Andhra Pradesh on 18th January 1973. During President rule, the assembly was in suspended state instead of dissolving. Khandubai Desai was the governor of Andhra Pradesh during this time. So, President's rule అనేది implement అయింది. 1st February 1973, a meeting was organized by advocates at Vijayawada. Hari Ananta Padma Shastri presided over the meeting. Kodali Damodaraya sang a song. Agaduraiga Andhra Udyamam at this. Agaduraiga Andhra Udyamam. Evaru? Kodali Damodaraya. Janasangh Party President Vajpayee attended this meeting and gave a slogan, Jai Andhra, Jai Telangana, and demanded to agree for bifurcation immediately. The same person who accepted for the formation of separate state for Andhra and Telangana, the same person in 2000 when he was giving for Chhattisgarh, Uttarakhand and Jharkhand, he denied giving separate state for Telangana only because of Chandrababu Naidu. సో ఇక్కడ ఎవరైతే 1973లోనే జై ఆంధ్ర అన్నారో, జై తెలంగాణ అన్నారో, ప్రజలు అడుగుతున్నారు సపరేట్ ఆంధ్ర ఇవ్వాలి, సపరేట్ తెలంగాణ ఇవ్వాలని. అతను 1973, 27 సంవత్సరాల ముందే, 1973, 27 years కన్నా ముందు మనిషి ఎవరైతే ఒప్పుకున్నాడో అదే మనిషి 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ 3 రాష్ట్రాలు చేసి ఆ 4వ రాష్ట్రంలో తెలంగాణ చేస్తాం. మరి ఏమంటావు చంద్రబాబు నాయుడు అంటే, అలాంటి మరి వెళ్ళిపోతానండి అని అంటే తెలంగాణ రాలేదు 2000. The same person who is responsible for giving CAG, Chhattisgarh, Uttarakhand and Jharkhand, was not given Telangana, instead demanding for separate Telangana 27 years before, denied giving Telangana only on the behalf of Chandrababu Naidu. Any doubts ఉన్నాయా? ఆన్లైన్, ఆఫ్లైన్? సో ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఏమేమి డిస్కస్ చేసుకుందాం ఈరోజు మనము? ముల్కీ రూల్స్ డిస్కస్ చేశాము. ఈ ముల్కీ రూల్స్ ఎలా కారణమైంది జయాంధ్ర మూమెంట్ కోసం. సో సెకండ్ సెక్షన్, ఫస్ట్ యూనిట్ జయాంధ్ర మూమెంట్ గురించే మాట్లాడుతుంది. సో ఈ ముల్కీ రూల్స్ ఎలా కారణమైంది జయాంధ్ర మూమెంట్ కోసం అనేది డిస్కస్ చేశాము. అది డిస్కస్ చేస్తూ ముఖ్యంగా 1957లో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఒకటి మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 2 and 3 ఏంటో డిస్కస్ చేశాము. సెక్షన్ 2 ఏంటి? ముల్కీ రూల్స్. సెక్షన్ 3 ఏంటి? సెక్షన్ 2, సెక్షన్ 3 రెండు సెక్షన్లే చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినంత వరకు. అప్పుడు 1968లో ఒక జియో రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. ఏమంటుందనంటే కొత్తగూడెం పవర్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి నాన్ ముల్కీలను తీసేయండి అని చెప్పేసి ఒక ముల్కీ రూల్ అయితే రిలీజ్ చేస్తుంది, ఒక జియో రిలీజ్ చేస్తుంది. దానికి అగేన్స్ట్గా 7 కేసెస్ వస్తాయి. మొదటి కేసు ఏంటి? కుప్పుస్వామి నెగిటివ్, చిన్నపురెడ్డి నెగిటివ్, పింగిలి జగన్ రెడ్డి అండ్ ఆవుల సాంబశివరావు పాజిటివ్, 4 హిదాయతుల్లా నెగిటివ్, 5 కొమరయ్య పాజిటివ్, 6 ఓబుల్ రెడ్డి నెగిటివ్, 7th ఏ లార్జర్ బెంచ్ పాజిటివ్. ఈ 7 బెంచెస్ వచ్చాయి. తర్వాత ప్యారలల్గా పివి నరసింహారావు మీద నెగిటివిటీ రెసిస్టెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆయన తీసుకొచ్చినటువంటి ల్యాండ్ సీలింగ్ బిల్ ఒకటి, ల్యాండ్ సెల్లింగ్ అండ్ బయ్యింగ్ రిస్ట్రిక్ట్ చేయడం ఒకటి, మళ్ళీ 1972లో వచ్చినటువంటి 7th జడ్జిమెంట్ని అప్రిషియేషన్ చేయడం ఒకటి. ఇవి ఆంధ్ర పాలకులకు నచ్చకపోవడం వల్ల పివి నరసింహారావు మీద నెగిటివిటీ అగేన్స్ట్ రెసిస్టెన్స్ అనేది పెంచుకున్నారు. తర్వాత జయాంధ్ర మూమెంట్ వచ్చింది. అందులో ఏమైంది?
ఒకటి విజయవాడ మీటింగ్ ఒకటి, రెండోది తిరుపతి మీటింగ్ ఒకటి. తిరుపతి మీటింగ్ దేనికి? నాన్ కోఆపరేషన్. తర్వాత మళ్ళీ విజయవాడ అల్టిమేటం ఒకటి, తర్వాత గుంటూరు ఒకటి, తర్వాత ప్రెసిడెంట్స్. దానికన్నా ముందు పార్టీ యొక్క ఏఐసిసి ఇంద్రజిత్ గుప్తా యొక్క నెగోషియేషన్స్, ఇంకా ఓ పార్టీ ఉంది కదా, ఏం పార్టీ? గౌతు లచ్చన్న గారిది ఎవరు సపోర్ట్ చేశారు? సపరేట్ ఆంధ్ర. ఇంకో పార్టీ జనసంఘ్. ఇనిషియల్గా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, బట్ లేటర్ ఫర్ సపరేట్ ఆంధ్ర అండ్ సపరేట్ తెలంగాణ. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చేసిన ఈ రివిజన్లో లాస్ట్ 5 minutesలో మీరు బాగా గుర్తుంచుకుంటే, ఐడెంటిఫై చేస్తే మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు మనసులో గుర్తొస్తున్నాయి. డీటెయిలింగ్ అంటే చిన్న మైన్యూట్ పాయింట్స్ మనం మర్చిపోతున్నాం అనమాట. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు చదివేటప్పుడు మెయిన్ పాయింట్స్ని ఒక స్టోరీ లాగా దాన్ని అల్లుకోవాలి. అల్లుకున్న తర్వాత అవి సైడ్ హెడ్డింగ్స్లా పెట్టుకోవాలన్నమాట. ఆ సైడ్ హెడ్డింగ్స్లో ఎవరెవరిని యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ అల్టిమేటంలో ఎవరినైనా యాడ్ చేసుకోవాలి, తిరుపతి మీటింగ్లో ఏమేమి యాడ్ చేసుకోవాలి, ఫస్ట్ విజయవాడ మీటింగ్లో ఏమేమి యాడ్ చేసుకోవాలి, ఇంద్రజీత్ నెగోషియేషన్స్ ఏంటో హెడ్డింగ్ రాసుకొని ఒకటో రెండో పాయింట్ చాలా ప్రాక్టికల్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. నాకు ఎగ్జామినేషన్ హాల్లో ఎంతవరకు గుర్తుంటుంది, ఎంతవరకు నేను రాయగలను. ర్యాండమ్గా చదువుకుంటా పోతే ఏమవుతుందంటే ఒక సాటిస్ఫై అవుతాం కానీ గుర్తు రావు. సో ర్యాండమ్నెస్ పనికిరాదు, సైడ్ హెడ్డింగ్సే గుర్తుంచుకోవాలి మనం. ఆ సైడ్ హెడ్డింగ్ గుర్తొచ్చిందంటే 2-3 పాయింట్లు ఆటోమేటిక్గా గుర్తొస్తాయి మనకి. అట్లా ఉండాలన్నమాట. సో రేపు పబ్లిక్ మీటింగ్ ఆఫ్ ఆంధ్ర సంఘర్షణ సమితి, తెలంగాణ సంఘర్షణ సమితి, జయాంధ్ర ఫ్రంట్, జయాంధ్ర మూమెంట్, రోల్ ఆఫ్ ఉమెన్, రోల్ ఆఫ్ సినీ యాక్టర్స్ కూడా, హంగర్ స్ట్రైక్ ఆఫ్ సినీ యాక్టర్స్, వీళ్ళు కూడా హంగర్ స్ట్రైక్ వెళ్ళారు. ఇందిరాగాంధీ ఏం చేసింది, మిగతా అవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఎనీ డౌట్స్ ఆన్లైన్? గణేష్, పవిత్ర, భవన, రమాదేవి, సుష్మిత, స్వాతి, శృతి, కళ్యాణి, గౌతమ్, నిశాంత్, బబిత, మొహమ్మద్, హమీద్, నిర్మల. ఎనీ డౌట్స్? ఏమా ఎస్ తెలుగు మీడియం కూడా ఫస్ట్ పేజ్ సార్ ఇచ్చారు కదా, అట్లే ఉండదు. రేపు 9 o'clock ఇది ఇస్తాం. థ్యాంక్ యూ.